అందరికీ ఆత్మ ప్రణామాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహాతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. జూమ్ సెషన్ అందించిన రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు. అవతార్ ఫౌండేషన్ లో 365 రోజుల సెషన్ లో 213వ రోజు క్లాస్ అందరికీ స్వాగతం. ఈరోజు సమగ్ర జీవన శైలి, అలాగే ఆగస్టు నెల మొదటి రోజు. ఎవరైనా కొత్తగా జాయిన్ అయినారా క్లాస్ లోకి? ప్రతి ఒక్కరూ కూడా రేపు నెల 16, 17 తారీఖులో జరిగే సమగ్ర స్వస్థ కార్యక్రమం మరియు ధ్యాన మహాయజ్ఞానికి ప్రతి ఒక్కరూ రావాలని, అలాగే ప్రతి ఒక్కరూ కూడా దీనికి ప్రచారం కూడా వివరంగా చేయాలని, అందరూ కూడా గూగుల్ ఫామ్ ఫిలప్ చేయాలి, అలాగే వాట్సాప్ లో కూడా ఫిలప్ చేయాలి. ఇవన్నీ కూడా ఫాలో అవ్వాలి. ఇంకా మీకు తోచినటువంటి అన్నదానానికి ధన సహాయాన్ని కూడా అందించాలని కోరుకుంటున్నాము. అలాగే అందరం కూడా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగేసి, ఒక గ్లాస్ మంచినీళ్ళు పక్కన పెట్టుకొని కూర్చుంటే మెడిటేషన్ చేసుకుందాము. స్థిర సుఖాసనంలో కూర్చుందాము. వేళ్ళలో వెన్ను వేసుకుందాము. కాళ్ళు క్రాస్ చేసుకుందాము. పిరమిడ్ ఉన్న వాళ్ళు పిరమిడ్ పెట్టుకోండి, లేని వాళ్ళు పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఆ పిరమిడ్ ఎనర్జీస్ ను పొందండి. ఓకే, నమస్తే సార్. ఓం ప్రకాశం గారు. నమస్కారం అండి. సార్ స్టార్ట్ చేస్తారు మెడిటేషన్? షూర్, తప్పనిసరిగా. థ్యాంక్ యూ. స్టార్ట్ చేద్దాం అయితే. మెడిటేషన్ స్టార్ట్ చేద్దామండి. మహాతార బాబాజీని, సాధనంలో గురుజీని, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిని ఆహ్వానిద్దాం. వారి చైతన్యంతో మనం అనుసంధానం చెందుతాం. విమాతలని మూర్తిని ఆహ్వానిద్దాం. శివగణాన్ని కూడా ఆహ్వానిద్దాం. సమస్త గురుమండలిని కూడా ఆహ్వానిద్దాం. గురు దత్తాత్రేయుని, నృసింహ సరస్వతిని, ఆయన బుజ్జిని ఆహ్వానిద్దాం. పవన్ పుత్ర హనుమంతుని కూడా ఆహ్వానిద్దాం. 27 నక్షత్రాలకు వాసుని కూడా ఆహ్వానిద్దాం. 24 మ్యాక్ ఆర్కేంజల్ని కూడా ఆహ్వానిద్దాం.
జలచరాలని, భూచరాలని, పాముల్ని, వృక్షాల్ని, పక్షుల్ని, మన పూర్వజన్మలో మనం ఇంటరాక్ట్ అయిన మనుషులను కూడా, మానవుని కూడా అందరినీ ఆహ్వానిద్దాం. భగవద్ వాళ్ళ ఆత్మతో మనతో పాటు ధ్యానం చేయాలని కోరుతున్నాం. మన పూర్వీకుల్ని కూడా మీకు గుర్తున్న వరకు వాళ్ళ పేర్లను తెలిసి వాళ్ళని ఆహ్వానించుకొని ఆర్కింజల్ మైకల్ని రిక్వెస్ట్ చేద్దాం. మన చుట్టూ ఫామ్ అయిన నెగటివ్ కార్డ్స్ అన్నిటిని తన ఖడ్గంతో మొత్తం కట్ చేయమని రిక్వెస్ట్ చేద్దాం. మొత్తం నెగటివ్ కార్డ్స్ అన్ని మన చుట్టూ, ఆర చుట్టూ, మన చుట్టూ ఏదైతే ఫామ్ అయినాయో అవన్నీ తన ఖడ్గంతో కట్ చేయమని చెప్తాం. రిక్వెస్ట్ చేయండి అందరూ. నెగటివ్ కార్డ్స్ అన్ని డిస్కార్డ్ చేయించుకోండి ఆర్కేంజల్ మైకిల్ గారి ద్వారా. మా తలపై సాల్ట్ పిరమిడ్ పర్మనెంట్ గా పర్మనెంట్ గా ఊహించుకోండి. ఆ సాల్ట్ పిరమిడ్ ద్వారా సాల్ట్ ఏదైతే ఉందో మనం మొత్తం 2,72,000 నాడి మండల ఉందా అది ప్రయాణించి మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్నిటినీ దగ్ధం చేస్తూ కాంతి రూపణ బయటకు వెళ్తున్నట్టుగా ఊహించుకొని ఎక్కడైతే ఇబ్బందిగా బాధగా ఉంటుందో అక్కడ ఫోకస్ చేసి ఆ నెగిటివ్ ఎనర్జీని దగ్ధం చేస్తూ కాంతి రూపంలో బయటకు వెళ్తున్నట్టుగా ఊహించుకోండి. మన ఇష్ట దైవాల్ని కూడా ఆహ్వానించుకోండి. తలపై లవ్ పిరమిడ్ పర్మనెంట్ గా ఫామ్ చేసుకోండి. లవ్ ఎనర్జీని యూనివర్స్ నుంచి రిసీవ్ చేసుకుంటూ బ్రహ్మరంధం ద్వారా లోనికి వచ్చి మొత్తం 2,72,000 నాడు మొత్తం లవ్ ఎనర్జీ నా ఆర్గన్స్ అన్ని తర్వాత మొత్తం జీవ కణాలు మనలో ఉన్న 100 ట్రిలియన్ సెల్స్ మొత్తం లవ్ ఎనర్జీతో నింపుకోండి.
మొత్తం శరీరం అంతా లవణీతో నింపుకున్న తర్వాత ఆ లవణించిని కుటుంబ సభ్యులకి ఆసనం చేయండి. మీ అపార్ట్మెంట్ ఇల్లు ఏదైతే నివసిస్తున్నారో అక్కడ కూడా మొత్తం లవణించితో నింపండి. కాంప్లెక్స్ మొత్తం లవణించితో నింపండి. మీ బంధువుల ఇల్లు లేక మీ వేరే అపార్ట్మెంట్స్ ఇల్లు ఏమైనా ఉంటే అక్కడ కూడా లవణించితో నింపండి. మీ స్ట్రీట్ మొత్తం లవణించితో నింపండి. మీ పట్టణాన్ని హైదరాబాద్ ఏరియా అన్ని ప్రాంతాలను డిస్ట్రిక్ట్ ని నైబరింగ్ డిస్ట్రిక్ట్స్ ని లవణించితో నింపండి. మీ రాష్ట్రాన్ని నైబరింగ్ స్టేట్స్ ని కూడా లవణించితో నింపండి. మన భారతదేశాన్ని కూడా లవణించితో నింపండి. ఏషియా ఖండాన్ని మన భూమాతని సముద్రాన్ని సూర్యులను అన్నిటిని లవణించితో నింపండి. పంచభూతాన్ని ఇన్వైట్ చేయండి. సూర్యమండలాన్ని నక్షత్ర మండలాన్ని మొత్తం విశ్వాన్ని లవణిస్తే నింపుదాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకానాం సుఖినో భవంతు. మీ ఆర్గన్స్ ఎక్కడైతే ఇబ్బందిగా ఉన్నాయో, షుగర్, బీపీ అలాంటి కిడ్నీస్ లో కానీ ఎక్కడైనా మీకు ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ చోట మీరు స్పృశిస్తూ ఆర్గన్స్ ని క్షమాపణ కోరుకోండి. ఐఎమ్ సారీ,
ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ లవ్ యూ. ఆర్గాన్స్ అన్నిటినీ మీకు ఇబ్బందిగా ఉన్న కాడ స్పృశించండి. మొత్తం చేతులు విప్పకుండా అలానే స్పృశించుకోండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. దయచేసి నన్ను క్షమించు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ లవ్ యూ. మొత్తం శరీరాన్ని సహస్రాల నుంచి బొటనవేలు వరకు లవ్ చేయండి. క్షమాపణ చెప్పుకొని శరీరాన్ని ప్రేమించండి. మీ సహకారంతో మేము అన్ని పనులు ఇబ్బందులు లేకుండా చేసుకుంటున్నాం. ఆ ప్రాసెస్లో మీకు ఇబ్బంది కలిగిస్తే మీరు లిక్విడ్ రూపంలో మాకు తెలుపుతున్నందుకు చాలా కృతజ్ఞతలు. మీ మాలో ఉన్న ఇబ్బందులు తెలిపేందుకే మీరు ఆ నొప్పి రూపంలో మాకు చెప్తున్నారు. దాని నుంచి మేము గ్రహించి ఇక ముందు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీరైతే మాకు నేర్పదలుచుకున్నారో దాన్ని మేము నేర్చుకున్నాము. కాబట్టి మీరు మమ్మల్ని ఇంకా ముందు ఇంకే ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాము. మీరు వెళ్ళిపోవచ్చు. మమ్మల్ని మీరు ఏదైతే బాధతో ఉన్నారో ఆ బాధను తొలగించుకొని ఆ బాధను వెళ్ళిపోమని కోరుకోండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ లవ్ యూ. మీరు కూడా అనండి ఈ మాట. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ లవ్ యూ. అనండి అందరూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ లవ్ యూ. Sorry, please forgive me. Thank you very much and I love you. I'm sorry, please forgive me. Thank you very much and I love you. I'm sorry, please forgive me. Thank you very much and I love you. I'm sorry, please forgive me. Thank you very much and I love you. మీ మిత్రులకు శత్రువులకి మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళందరినీ మీరు క్షమించండి. వాళ్ళకి కృతజ్ఞతలు తెలపండి. వాళ్ళు ఏమైనా నేర్పదలుచుకున్నారో ఆ పాఠాన్ని మనం నేర్చుకున్నట్టుగా నేర్పినందుకు మనకు ఆ పాఠం నేర్పినందుకు వాళ్ళ కృతజ్ఞతలు తెలపండి. బంధువులకి, మీ ఇంట్లో పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా మన వల్ల ఏమైనా ఇబ్బంది కలిగితే వాళ్ళందరినీ కూడా క్షమించమని కోరుకుందాం. మనం వాళ్ళని ఇబ్బంది పెడితే క్షమించమని కోరుకుందాం. వాళ్ళ వల్ల మనకి ఇబ్బంది కలిగితే వాళ్ళని క్షమిద్దాం. వాళ్ళు పిల్లలైనా కూడా వాళ్ళు మనకంటే ఆత్మ స్వరూపంలో మనకంటే ఉన్నతంగా ఉండొచ్చు. మనం చిన్నగా రూపం చూసేసి మన వాళ్ళని ఇబ్బంది పెట్టే మాటలతో ఎప్పుడైనా చేసినా కూడా
మనం క్షమాపణ కోరుకున్నాం. ఇక ముందు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా కాషియస్గా వాళ్ళతో ఎరుకతో మాట్లాడదాం. పిల్లలతో కానీ, స్నేహితులతో కానీ, శత్రువులు కానీ, మిత్రులు కానీ, బంధువులైనా ఎవరితో అయినా కానీ ఎరుకతో మాట్లాడదాం. ఎవరికి మనం రియాక్షన్ కాకూడదు. జంతువులు కానీ, మనుషులు కానీ ఎవరికి ఆ సిచ్యువేషన్ని మనం ఒక సాక్షి రూపంలో విట్నెస్ చేద్దాం. కావాల్సిన రెస్పాన్స్ ఇద్దాం. అంతేగాని రియాక్షన్ చేసి మన ఎనర్జీస్ కోల్పోవద్దు. సత్యజీ గారు చెప్పినట్టుగా ఎవరిని నో కామెంట్స్, నో ఇంటర్ఫియరెన్స్, నో జడ్జ్మెంట్. దీని ద్వారా మన ఎనర్జీస్ కాపాడుకుందాం. అది ఫాలో అయ్యి, అది ఎప్పుడైతే మనం ఫాలో కాకుండా ఆ పాత్రలో జీవిస్తాం అనుకోండి, అప్పుడు మన ఎనర్జీ లెవెల్స్ పడిపోయి ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నాం. కాబట్టి మన ఎనర్జీ లెవెల్స్ కాపాడుకుందాం. ధ్యానం ద్వారా ఎనర్జీని పెంచుకుందాం. మౌనం పాటించి ఎరుకను పెంచుకుందాం. కావలసిన వరకే మనం మాట్లాడి మిగతా అనవసరమైన విషయాలు తగ్గించుకొని మౌనంగా ఉందాం. దానివల్ల మనకు ఎరుక పెరుగుతుంది. ఎరుక ఆలోచనలో కానీ, మాటల్లో కానీ, క్రియల్లో కానీ. సాక్షిభూతంగా ఉన్నప్పుడు మనం దృఢ సంకల్పంతో కూడా ఉండగలుగుతాం. అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరుతాయి. యూనివర్స్ మనకు తోడుగా ఉంటుంది. ఎప్పుడైతే మనకు రియాక్షన్స్ లేవో మన బ్రీత్ రేట్ మెయింటైన్ అవుతుంది. ఒకసారి బ్రీత్ రేట్ మెయింటైన్ చేస్తే మనకు తొట్టెల్లో ఉన్న శిశువుకి ఎలా యూనివర్స్ హెల్ప్ చేస్తుందో, ఆ శిశువు ఎప్పుడు బ్రీత్ రేట్ కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తుంది. తనేమి పొట్ట నిండా గాలి తీసుకొని పొట్ట నిండా మొత్తం తీసి బ్రీత్ చేస్తాడు. మనం కూడా బ్రీత్ లెక్క చేయడం అలా చేద్దాం. భావేశాలకనే లోన్ కాకుండా సాక్షిభూతంగా ఉన్నాము. బ్రీత్ రేట్ మెయింటైన్ చేసుకున్నాం. ఎప్పుడైతే మన బ్రీత్ రేట్ మనం మెయింటైన్ చేస్తామో ఆటోమేటిక్గా యూనివర్స్ మన గురించి యూనివర్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. దాంతో మన సజ్జన సాంగత్యంతో కూడా, స్వాధ్యాయంతో మనకు తేడా ఓపెన్ అవుతుంది. ఇంటర్నల్ వాయిస్ క్లారియన్స్, దానివల్ల మనం అనుకున్నవి ఏదైతే ఇంటర్నల్ వాయిస్ వస్తుందో దాన్ని పాటిద్దాం. లాజికల్ బ్రెయిన్ ఎప్పుడైతే అది ఆర్గ్యుమెంట్ చేస్తుందో వికల్పాలు కల్పించేందుకు ప్రయత్నిస్తుంది. అలా కాకుండా మన ఇంటర్నల్ వాయిస్ ఫాలో అవుదాం. థర్డ్ ఐ ఓపెనింగ్ అవుతుంది కాబట్టి ఇంటర్నల్ వాయిస్ ద్వారా దాన్ని మనం ఎప్పుడైతే ఫాలో అవుతామో ప్రకృతి మనం అనుసంధానం చెందినట్టు. మళ్ళీ సెకండ్ థాట్ ఉండకూడదు. సెకండ్ థాట్ ఉందంటే మీరు లాజికల్ బ్రెయిన్ యూజ్ చేస్తుంది. సుప్త మనసును కూడా మనం క్లీన్ చేసుకున్నాము. దాంట్లో కూడా లాగా నచ్చింది ఫిలప్ చేసాము. మనం గోల్డెన్ పిరమిడ్ కూడా ఫామ్ చేసుకుంటాం తలపైన పర్మనెంట్గా. సెంట్రల్ సైన్ నుంచి గోల్డెన్ ఎనర్జీని రిసీవ్ చేసుకున్నాం. ఆ గోల్డెన్ ఎనర్జీ మన శరీరంలోని
అన్ని కణాలను, డిఎన్ఏ వ్యవస్థని, మన నాడి మండలాన్ని, మన ఆర్గన్స్ని, చివరి 5 నిమిషాలు మొత్తం మన ఆహారాన్ని కూడా గోల్డెన్ ఎనర్జీతో ఫిల్అప్ చేసుకుందాం. ఆహారాన్ని లాక్ చేసుకుందాం. అంటే వృత్తం సర్కిల్ లాగా మన చుట్టూ గోల్డెన్ ఎనర్జీ ఫామ్ అయినట్టుగా ఊహించుకొని దాన్ని లాక్ చేసుకుందాం ఆహారాన్ని. మనం ఇన్వైట్ చేసిన జలచరాల్ని, భూచరాల్ని, వృక్షాలని, పాముల్ని, చెట్లని, పక్షుల్ని, గత జన్మలో మనం క్రమక్రాస్ అయిన మనుషుల్ని, ఆత్మల్ని అన్నిటిని కూడా ఈ ధ్యానం వల్ల వాళ్ళు పొందిన జ్ఞానంతో మనని క్షమించమని కోరుకుందాం. ఇక ముందు ఎప్పుడు ఎవరిని ఆత్మతో ఇబ్బంది పెట్టకుండా చూసుకుందాం. వాళ్ళు ఏమైనా తప్పు చేసినా మనం క్షమిద్దాం. మన పూర్వీకుల్ని ఎవరినైతే ఇన్వైట్ చేసినామో వాళ్ళు ధ్యానం ద్వారా పొందిన జ్ఞానంతో మనం క్షమించమని కోరుకుందాం. వాళ్ళు ఏమైనా తప్పులు చేసినా కూడా మనం వాళ్ళని క్షమించి వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడకుండా మనతో బంధాలు కూడా లేకుండా వాళ్ళు ఇప్పుడున్న లోకం నుంచి ఉన్నత లోకాలకు ఉన్నతాత్మలుగా ఎదగాలని వెళ్ళని వాళ్ళని రిక్వెస్ట్ చేద్దాం. ఇంకా ఉన్నత లోకాలు వెళ్ళండి. కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ అందరినీ క్షమాపణ కోరుతున్నాం. వాళ్ళని క్షమిద్దాం. అలా మనకి ఈ ధ్యానంలో పాల్గొన్నందుకు నక్షత్రవాసుని, ఆర్కేంజల్స్ని, గురుమండల్ని, విమాతల్ని, విమూర్తుల్ని, ఆంజనేయ స్వామిని, దత్తాత్రేయుని, నృసింహ సరస్సుని, సాయినాథుని, మీ ఇష్ట దైవాలని అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మహావతార్ బాబాజీకి, సదానంద గురుజీకి, పత్రిజీకి అందరికీ ఈ అవకాశాన్ని కల్పించి మన రంగనాథ్ మాస్టర్కి, ఈ ప్లాట్ఫామ్కి, తర్వాత లలిత దేవికి, ఈ సభ్యులకి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మన ఇంట్లోని సభ్యులకి అందరికి కూడా మనకి అవకాశం ఇచ్చినందుకు, మనకు తోడ్పడినందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలుపుతాం. మన మిత్రులకి, శత్రువులకు, విశ్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ చేతులు విడదీయకుండా అలానే తీసుకెళ్లి 2 కళ్ళ పైన కప్పుకోండి. అలా 5 సెకండ్స్ ఉండి 5, 4, 3, 2, 1, 0. ఇప్పుడు చేతులను విడదీసి మొత్తం మొహం పైన స్పృశించండి. 5, 4, 3, 2, 1, 0. మొత్తం మొహాన్ని స్పృశిస్తూ నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ చిరునవ్వుతో చేతులు తీసుకోండి.
థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి. నెమ్మదిగా రెండు చేతులు తీసుకుని కళ్ళు పెట్టుకున్నారా? ఓకే. ఇప్పుడు క్లాప్స్ కొడదాం. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే ఇంత చక్కటి ధ్యానాన్ని చేయించినటువంటి ఓం ప్రకాష్ సార్ గారికి చక్కగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. మీ ధ్యాన అనుభవాలు పంచుకోండి అందరితోటి. ఈరోజు చక్కగా సార్ అద్భుతంగా ధ్యానం చేయించారు. అందులో మీకు ఏమైనా అనుభూతి అనిపించినా, మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ అనిపించినా, లేకపోతే ఎలా ఉంది అనేది మీ యొక్క అనుభవాన్ని షేర్ చేసుకోవచ్చండి. చక్కగా సార్ కృతజ్ఞతలు తెలియజేయచ్చు. ఎస్ సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. ఎస్ మేడం, సుజిత గారు వెల్కమ్. మేడం, నమస్తే మేడం. నమస్తే. నమస్తే సార్, ఓం ప్రకాశం నమస్తే. సార్. ఏంటి ఒక దశాబ్దం తర్వాత వచ్చినట్టుంది మాకు. లేదు సార్, నాకైతే చాలా ఎగ్జైటింగ్ ఈ రోజు వచ్చాను. కంటిన్యూస్ గా వస్తాను సార్. ఇంకా చాలా సంతోషం. ఏదో కొంచెం పని ఒత్తిడి సార్. ఇంకా నైట్ అవ్వట్లేదు నాకు. మళ్ళీ మీరు చెప్పిన ధ్యానం అలా వింటూ ఉంటే క్లాసులోకి అటెండ్ అవనేమో, అలాగే ఉండిపోతానేమో అనిపించిందండి నాకు. చాలా బాగుంది సార్. చాలా చాలా ప్రశాంతంగా, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగుంది సార్. ఇప్పుడు ఒక 2 నెలలు అయిందా మీరు రాక? లేదు సార్, లేదు, 1 month అయిందండి. మేడం గారికి చెప్పానండి లాస్ట్ మంత్ జూలై అంతా కొంచెం ఖాళీ ఉండను మేడం అనేసి. మీరు లేకపోవడం వల్ల క్లాసులు తీసుకునే వాళ్ళు కూడా తగ్గిపోయారు. మీరు అందరూ ఉన్నారు కదా సార్. అందరూ రాఘవ మాస్టర్ గారు వీళ్ళందరూ చెప్తున్నారు, లలిత మేడం చెప్తున్నారు, రంగనాథ్ మాస్టర్ గారు చెప్తున్నారు. తగ్గిపోయారు కదా. వస్తారు సార్, తయారవుతారు సార్. ఇంకా వస్తున్నారు మేడం, కొత్త మిత్రులు కూడా వచ్చారు. అవును సార్, చూసానండి. అందులో చాలా బాగా చెప్తున్నారు. ఈ ఒక్కసారి కనుక మిస్ అవుతే సార్ చాలా కష్టం అండి. మళ్ళీ మనం ఎక్కడికో వెళ్ళిపోయినట్టు అవుతుంది. ఎక్కడైనా కంటిన్యూషన్ మిస్ అవుతే చాలా కష్టం అని సార్ ఇది. కాబట్టి నాకే ఒక రోజు ధ్యానం చేయకపోయినా, దాని గురించి ఆలోచించకపోయినా మనం అగాధంలోకి వెళ్ళిపోయినట్టు అయిపోతాం. ఎనర్జీస్ లాక్ చేసుకోవాలి మనం. సార్, ఎనర్జీస్ ప్రివెంట్ చేసుకుంటేనే మనకు నార్మల్గా ఉంటుంది. లేకపోతే ఏంటంటే మీరు అన్నట్టుగా అవుతుంది. అవును సార్. మనకి ఎంతైనా ఒత్తిడి ఉంటుంది. ఒక 1/2 hour అయినా కేటాయించుకుంటే క్లాసెస్ అటెండ్ అవడానికి, మంచి విషయాలు తెలిస్తే మనకి ఇంకా మంచిగా ఉత్సాహంగా చెప్పడానికి బాగుంటుంది, వినడానికి బాగుంటుంది, ప్రిపేర్ అవ్వడానికి బాగుంటుంది సార్ మధ్యలో. కానీ మెడిటేషన్ అనేది కంపల్సరీ చేసుకుంటాం. కానీ క్లాసెస్ కూడా ఈ కొత్త వాళ్ళు, వచ్చిన వాళ్ళు అలా ఒక్కొక్కళ్ళు చెప్తా ఉంటే డే బై డే బాగుంటుంది సార్ ఇది. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నేను మీకు అన్మ్యూట్ ఇచ్చాను, మీరే ఆన్ చేసుకోవాలి. మైక్ బటన్ మీద నొక్కాలి.
మైక్ బటన్ ఉంటుంది కదా, అక్కడ ప్రెస్ చేయాలి. రెడ్ కలర్ లో మైక్ బటన్ ఉంటుంది సార్. క్రాస్ గా ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. కొట్టేసినట్టుగా ఉంటుంది ఎర్రగా. ఇంకా ఎవరైనా షేర్ చేసుకుంటారా మీ ఎక్స్పీరియన్స్ మాస్టర్స్? అందరూ చేశారా సార్ చెప్పిన మెడిటేషన్? ఎలా ఉంది? సార్తో రోజు కూడా ఈ రకంగా మెడిటేషన్ చేయిస్తున్నామండి. దీన్ని నేను కూడా అనుకుంటూ చక్కగా ఇలా మాస్టర్స్ని అందరినీ ఇన్వైట్ చేయడం, చక్కగా సున్నంలో మెడిటేషన్ చేసుకుంటూ కూడా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. ఇలా ప్రాక్టీస్ చేయొచ్చు ఇంట్లో కూడా. ఓకే, నెక్స్ట్ సమగ్ర జీవన శైలి. సమగ్ర జీవన శైలిలో భాగంగా రాఘవయ్య గారు, నమస్తే సార్, క్లాస్కి స్వాగతం. అన్నీ తీసుకోండి. మేడం, నమస్తే సార్. మాతృదేవ భవ, పితృదేవ భవ, ఆచార్య దేవ భవ, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే. ఈ రోజు సమగ్ర జీవన శైలిలో మనం చిన్ముద్ర గురించి తెలుసుకుందాం. చిత్తము నుండి ఉద్భవించము చేతన స్థితిలో ఉన్న శరీరము భౌతిక పదార్థము వలన నశింపబడదు, నీటిలో తడుపబడదు, గాలికి ఎగిరిపోదు, సర్వకాల సర్వావస్థలలో నిలిచి ఉంటే కాంతికి చిత్ అని పేరు. సర్వత్రా వ్యాపించి అన్నింటినీ చిద్రూపంగా ప్రకాశించే దైవశక్తి ఇది. ఈ చిన్ముద్ర చేసే విధానం ఒకసారి చూస్తాను చూడండి మాస్టర్. మనము చక్కగా పద్మాసనంలో కానీ లేదంటే సుఖాసనంలో కానీ కూర్చొని వెన్నెముకని అలానే తల నిటారుగా ఉంచి మనం చక్కగా స్ట్రైట్ కూర్చొని మన యొక్క బొటన వేలు అదే విధంగా చూపుడు వేలును ఒకదానికొకటి స్పృశిస్తూ మిగతా మధ్య వేలు, ఉంగరపు వేలు, చిటికిన వేలును స్ట్రైట్ గా ఉంచుకోవాలి. ఈ విధంగా ఈ ఎడమ చేతిలో కూడా సేమ్ బొటన వేలుని చూపుడు వేలు కానిచ్చి ఉంచి మిగతా 3 వేలను స్ట్రైట్ గా ఉంచుకొని ఈ 2 చేతుల్ని అరచేతులు కిందకు ఉండేట్టు పెట్టుకోవాలి. ఇంతకుముందు మనం చూసిన ఆసనాలు అన్నిట్లో ముద్రలు అన్నిట్లో కూడా మనం ఆకాశం వైపు పెట్టి ఉంచాం. కానీ ఈ చిన్న ముద్ర మాత్రం ఈ అరచేతులు భూమి వైపు తిరిగి ఉండాలి. అలా మన తొడ మీద పైన పెట్టేసి అరచేతులు కింద వైపు పెట్టి ఉంచుకోవాలి. ఈ ముద్ర సమయం వచ్చేసి 20 నిమిషాల నుంచి 30 నిమిషాల పాటు చేసుకోవచ్చు. అదే విధంగా ఈ ముద్రని ఇంకో విధంగా కూడా చేయొచ్చు అనమాట. ఈ ముద్రని ఈ చూపుడు వేలుని ఈ బొటన వేలుకి దగ్గరగా ఉంచేసి ఈ బొటన వేలుని ఈ చూపుడు వేలుని తాకి ఉంచి మిగతా 3 వేలుని స్ట్రైట్ గా ఉంచుకోవాలి. సేమ్ ఈ ఎడమ చేతిలో కూడా బొటన దగ్గర ఈ చూపుడు వేలు ఉంచేసి ఈ బొటన వేలు చూపుడు వేలు తాకి చూసుకోవాలి. మిగతా 3 వేలు స్ట్రైట్ గా ఉంచుకోవాలి. ఇది రెండో విధానం. సేమ్ ఈ చిన్న ముద్రను 2 రకాలు చేయొచ్చు అనమాట. ఇది రెండో విధానం. ఇట్లా పెట్టుకొని అరచేతిలో కింద భూమి వైపు ఉండేట్టు పెట్టుకొని మన మోకాళ్ళ మీద పెట్టేసుకొని 20 నిమిషాల నుంచి 30 నిమిషాలు దీన్ని ప్రాక్టీస్ చేయొచ్చు ప్రతిరోజు. దీనికి ఇతర పేర్లు వచ్చేసి ముద్ర సాధన చేసిన వాయువును పెంచి తద్వారా శక్తినిస్తుంది. కావున దీనిని వాయువర్ధక ముద్ర అని కూడా అంటారు. దీనివల్ల ప్రయోజనాలు: ఈ ముద్రను సాధన చేసిన ఊపిరితిత్తులోని క్రింది భాగంలో శ్వాస నింపుతుంది, తద్వారా ఛాతీ విప్పారును. కావున దీనిని అధమ ప్రాణాయామము అంటారు. ఈ ముద్రను రక్తపోటుకు ఎంతో సహాయకారిగా పనిచేస్తుంది. ఈ ముద్ర బీపీ కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. నాడీ మండలమును శక్తివంతమును ఎలాంటి అడ్డంకులు లేకుండా రక్త ప్రసరణ నియంత్రించబడును. చర్మం పొడిబారినా కానీ కాళ్ళలో కానీ పాదాల్లో కానీ నీరు తగ్గించుంది. కాళ్ళ వాపులు అట్లాంటివి వచ్చినప్పుడు మనకి నీరు పట్టడం అలాగా వస్తూ ఉంటాయి. అలాంటి వాపులను కూడా ఇది తగ్గిస్తుంది. ఇది మత్తును తగ్గిస్తుంది. నిద్ర మంపు లాంటివి ఉన్నది కూడా మత్తును తగ్గిస్తుంది. చూపును పెంచుతుంది. కంటి చూపుని శక్తి పెంచుతుంది. కండలను ఉత్తేజభరితం చేస్తుంది. మన శరీరంలోని కండరాలను ఉత్తేజపరుస్తుంది.
స్వరపేటికను కొద్దిగా సరి చేస్తుంది. ఏదైనా స్వరపేటికి సంబంధించి ఇబ్బందులు ఏమైనా ఉంటే కొంతవరకు ఇది సహాయకారిగా పనిచేస్తుంది. గుండె ధర, ఊపిరితిత్తులలో, శరీరములో నీరు చేరుట వంటి రుగ్మతలను, అదేవిధంగా మధుమేహాన్ని తగ్గిస్తుంది. ఈ ముద్ర వలన అనేక రకాలైన ఉపయోగాలు ఉన్నాయి. అంటే మనకు మధుమేహం అంటే షుగర్ లాంటి వాళ్ళకు కూడా తగ్గించడానికి ఈ ముద్ర సహాయపడుతుంది. చిన్ముద్రలో ప్రాణాయామము సాధన చేసిన నాభి క్రింద భాగంలో సంచరించే అపాన వాయువు ప్రభావితం అవుతుంది. ఈ చిన్ముద్ర సాధన చేస్తుంటే మనకి నాభి కింద భాగంలో ఉన్నటువంటి వాయువుని సరి చేస్తుంది, అపాన వాయువుని. తద్వారా పొత్తి గడుపులో ప్రాణశక్తి వృద్ధి అవుతుంది. ఇది సరి చేసినప్పుడు పొత్తి గడుపులో ఉన్నటువంటి ప్రాణశక్తి పెరుగుతుంది. ఇవే కాక ఈ ముద్ర జ్ఞాన ముద్ర ప్రయోజనం అన్నింటినీ కలిగి ఉంటుంది. జ్ఞాన ముద్ర చేస్తే ఎలాంటి ప్రయోజనాలు వస్తాయో ఆధ్యాత్మికంగా అలాంటి ప్రయోజనాన్ని కూడా ఈ ముద్ర చేయడం వల్ల వస్తాయి. మానసిక ప్రయోజనాలు: ఈ ముద్ర సాధన చేసిన సకారాత్మక ఆలోచనలు కలిగి పిట్యూటరీ గ్రంథి ప్రభావితం అవుతుంది. ఇది జ్ఞాపశక్తిని పెంచుతుంది. వేళ్ల పనులు కలిపినప్పుడు శక్తి తిరిగి నాడుల ద్వారా మెదడుకు చేస్తుంది. ఈ ముద్రలో చూపుడు వేలు బాహ్య శక్తికి, బొటన వేలు అంతరశక్తికి ప్రతీక. ఈ 2 వేళ్లు చివరిలో కలిపిన ధ్యానము పెరుగుతుంది. మనం ఈ ముద్రలో చేయడం వల్ల ధ్యానం అనేది చక్కగా కుదురుతుంది. ఈ చిన్ముద్రలో బొటన వేలు, చూపుడు వేళ్లు చివర్లో కలిపిన శక్తి పెరుగుతుంది. మరొక విధంగా చూపుడు వేలు కొన బొటన వేలు మధ్యలో స్పృశించి శక్తి తగ్గి తేలిక భావాన్ని ఇస్తుంది. తద్వారా ఇది గ్రహణ శక్తిని పెంపొందించును. జ్ఞానముద్రలో వేళ్లు కొనలు విడిపోయే అవకాశం ఉంటుంది, కానీ చిన్ముద్రలో మనం కూర్చున్నప్పుడు ఆ వేళ్లు కొనలు అనేది విడిపోవడానికి అవకాశము లేదు. ఈ జ్ఞానముద్ర జ్ఞానానికి సంకేతము మరియు చిన్ముద్ర చిత్తానికి సంకేతము. ఆధ్యాత్మిక ప్రయోజనాలు: జ్ఞానముద్ర లేక చిన్ముద్ర సాధన చేసిన జీవాత్మను పరమాత్మలో అనుసంధానం చేయబడును. బొటన వేలు పరమాత్మకు, చూపుడు వేలు జీవాత్మకు సంకేతము. ఈ 2 వేళ్లు కలిపినప్పుడు జీవాత్మ పరమాత్మతో కలియును. మరొక విధంగా మధ్యవేలు స్థూల శరీరము మరియు రాజసిక గుణమును ప్రతీక. ఉంగరపు వేలు సూక్ష్మ శరీరము మరియు తామసిక గుణమునకు ప్రతీక. చిటికెన వేలు కారణ శరీరము మరియు సాత్విక గుణములకు ప్రతీక. ఈ 3 గుణములను జయించడానికి ఈ 3 వేళ్లు తిన్నగా ఉంచి మనం ప్రాక్టీస్ చేస్తాం. ఇంకొకసారి చూపిస్తాం చూడండి మాస్టర్, ఈ చిన్ముద్ర ఎలా చేయాలో. మన బొటన వేలుని చూపుడు వేలు కలిపి మనకి రింగ్ లా వచ్చేట్టు పెట్టుకొని మిగతా 3 వేళ్ళని స్ట్రైట్ గా ఉంచుకోవాలి. చిటికెన వేలు, ఉంగరపు వేలు, మధ్య వేలు స్ట్రైట్ గా ఉంచుకొని బొటన వేలు చూపుడు కలిపి ఉంచి స్ట్రైట్ గా ఉంచుకోవాలి. సేమ్ అదే విధంగా ఎడమ చేతిలో కూడా ఉంచుకొని మనం తొడల పైన క్రిందకి ఉంచాలి. అరచేతులు భూమి వైపు ఉండేటట్టు చూపిస్తూ మనం ఈ ముద్రను ప్రాక్టీస్ చేయాలి. ఇంకొక ముద్ర మాస్టర్స్, చిన్మయ ముద్ర. ఈ ముద్ర పద్మాసనంలో కానీ లేదంటే సుఖాసనంలో కానీ చక్కగా కూర్చొని నిటారుగా, వెన్నెముక నిటారుగా ఉండేట్టు కూర్చొని ఈ బొటన వేలు చూపుడు వేలును కలిపి ఉంచి మిగతా 3 వేలను కిందకి మడిచి ఉంచాలి. ఈ విధంగా చేసిన ఇది చిన్మయ ముద్రగా అని పిలుస్తారు. ఇందాక చేసిన విధంగా చూపుడు వేలు ఇవన్నిటిని మనం పైకి ఎలా ఉంచామో సేమ్ దీన్ని క్రిందకి ఈ 3 వేళ్ళని కిందకి మడిచి ఉంచి బొటన వేలు చివరిని చూపుడు వేలు చివరికి కలిపి ఉంచాలి స్పృశిస్తూ. సేమ్ అదే విధంగా మనము ఈ ఎడమ చేతిలో కూడా ఉంచుకొని ప్రాక్టీస్ చేయాలి. ఈ 2 ముద్రల్ని మనం తొడల పైన ఇందాక చెప్పిన విధంగానే అరచేతులు భూమి వైపుకు ఉండాలి. ఈ ముద్రలో 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు ప్రాక్టీస్ చేసిన మంచి ఫలితాలు కనబడును. ప్రయోజనాలు: ఈ ముద్రను సాధన చేసిన ఊపిరితిత్తుల మధ్య భాగమునందు శ్వాస నింపబడుతుంది. తద్వారా ఛాతీ మధ్య భాగంలో ప్రాణశక్తి పెంపొందిస్తుంది. కావున దీనిలో థిరోసిక్ బ్రీతింగ్ లేక మధ్యమ ప్రాణాయామం అందరు. ఈ ముద్ర గుండెకు, కీళ్ల నొప్పులకు సహాయకారి. చిన్ముద్ర లేక ధ్యాన ముద్ర మరియు భైరవ ముద్ర లేక భైరవి ముద్రలో ధ్యానము చేయనప్పుడు శరీరంలో మార్పులు వెంటనే కనబడును. ఉదాహరణకు ఈ ముద్రలో ధ్యానం చేసిన గుండె వేగం నిమిషానికి 6 బీట్లు చొప్పున తగ్గుతుంది. శ్వాస వేగం నిమిషానికి దాదాపు 40% తగ్గుతుంది.
గుండె వేగము మరియు శ్వాస వేగము తగ్గిన రక్త ప్రసరణలో వేగము బలం తగ్గుతుంది. ఈ రక్తపోటు మెటబాలిజం రేటు తగ్గుతుంది. వైద్య శాస్త్రం ప్రకారం ఆరోగ్యరీత్యా ఇది అత్యంత ఉత్తమమైన స్థితి అంటారు. మెదడులో ఎండార్ఫిన్ అనే రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. ఇది శరీరముల నొప్పులను తగ్గిస్తుంది. ఎండో అంటే లోపల, మార్ఫిన్ అంటే నొప్పులను తగ్గించే మందు. నొప్పులు తగ్గించే మందులలో సెరోటినిన్స్, దీనిని హ్యాపీ కెమికల్ అంటారు, ఇలా ముఖ్య పాత్ర వహిస్తుంది. ఇది మెదడులో సహజంగా తయారవుతాయి. శరీరం అంతా ప్రసరించి ఎలాంటి మందులు వాడకుండా నొప్పులను తగ్గిస్తుంది. శరీరంలో తయారయ్యే ఈ రసాయనము కృత్రిమముగా తయారు చేసి నొప్పులు తగ్గించే మందుల కంటే ఎంతో శక్తివంతమైనది. ఇది ఒత్తిడిని తగ్గించును. ఒత్తిడి వలన ఆర్థరైటిస్ కలుగును. ఈ ముద్రను ధ్యానములో సాధన చేసిన ఈ సమస్య తగ్గుతుంది. ఈ ముద్ర ప్రాక్టీస్ చేసిన ఆర్థరైటిస్ సంబంధించిన ఇబ్బందులు కూడా తగ్గుతాయి. ఇంకను శరీరంలో సహాయముగా తయారయ్యే ఎండార్ఫిన్ వలన ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. సహజంగా తయారవుతున్న ఈ ఎండార్ఫిన్ వలన మనకి ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. ఈ ముద్ర ఇంకొకసారి చూపిస్తాను మాస్టర్, చూడండి. ఈ బొటన వేలికి చూపుడు వేలు కలిపి ఉంచి మిగతా 3 వేళ్ళు కిందకి ముడిచి ఉంచాలి. ఈ విధంగా పెట్టిన దీన్ని చిన్మయ ముద్ర అని అంటారు. సేమ్ అదే విధంగా మనం ఎడమ చేతిలో కూడా పెట్టుకొని ఈ 2 చేతుల్ని తొడల పైన భూమి వైపు ఉండేట్టు ఉంచుకొని మనం 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు ప్రాక్టీస్ చేయాలి. థ్యాంక్ యూ మేడం. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు రంగనాథ్ సార్ గారికి చదవకపోతే థ్యాంక్ యూ సార్. చిన్ముద్ర, చిన్మయ ముద్ర బాగున్నాయి, 2 కూడా కొత్తవి తీసుకున్నట్టున్నారు. నిజమే, ఉపయోగాలుగా చాలా అద్భుతంగా ఉన్నాయండి. ప్రతి ఒక్కరు కూడా ఈ ముద్రలు వేయండి. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు, సార్ మళ్ళా చూపిస్తారు. 2 అర్థమైంటే ఓకే. ప్రతి ఒక్కరు కూడా ఈ ముద్ర కూడా అందరికీ షేర్ చేయండి. పిల్లలు వాళ్ళు కూడా పెట్టుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా చెప్పండి. దీని ఫలితాలు అందరూ కూడా తీసుకోండి. అందరూ కూడా ఈ ముద్రలు పెట్టుకోండి. ఇలా ముద్రలు ప్రతి వారము శుక్రవారం చెప్పడం జరుగుతోంది. ఎవరన్నా వీటిని ప్రాక్టీస్ చేస్తున్నారా, చేస్తే దాని రిజల్ట్ ఏంటి, ఇది కూడా మన ఎక్స్పీరియన్స్ క్లాసులో చెప్పాలన్నమాట. ఓకే, ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ సుజిత మేడం. ఎస్ మ్యామ్. స్టార్ట్ చేయమా మేడం? ఎస్ మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓం శ్రీ గురుభ్యో నమః. పిఎస్ఎస్ఎం ఫౌండర్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సకుటుంబ పరివారానికి, అలాగే మన మహోతర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన రంగనాథ్ మాస్టర్ గారికి, అలాగే మేడం గారికి, లలిత మేడం గారికి, హోస్ట్ గారిస్తున్న లలిత మేడం గారికి, తర్వాత జూమ్ సెషన్లో పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఈరోజు సిరిధాన్యాల గురించి సమగ్ర జీవన శైలిలో భాగంగా మనం సిరిధాన్యాల గురించి తెలుసుకుంటామండి. అయితే ఏమిటి సిరిధాన్యాలు అంటే, మనం అనాదిగా ఎప్పుడు కూడా ఎక్కువగా పండించుకునేది రైస్, బియ్యము, గోధుమలు ఎక్కువగా ఆహార ధాన్యంగా తీసుకుంటూ ఉంటారు. అవి ఎక్కువగా తీసుకోవడం వల్ల గోధుమలు కానీ రైస్ కానీ ఇప్పుడు నవేడేస్ ఈ రోజుల్లో ఆహారంలో ఎక్కువగా చేర్చి తీసుకోవడం వల్ల కార్బోహైడ్రేట్ శాతం పెరిగిపోయి డయాబెటిక్స్ ఇంకా మరింత డయాబెటిక్గా మారిపోవాల్సి వస్తుంది. అయితే ఇది ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం శరీరానికి మంచిది కాదు. కాబట్టి మనం ఈ సిరిధాన్యాలు ఎలా తీసుకోవాలి, ఏ విధంగా వీటి వంటకాల రెసిపీస్ ఎలా ఉంటాయి, ఎవరెవరు తీసుకోవచ్చు, ఎలా తీసుకోవచ్చు అన్న విషయాన్ని మనం తెలుసుకుందామండి. అయితే సిరిధాన్యాలు అంటే ఇవి మనకి ఐడెంటిఫికేషన్స్కి ఒకేలా ఉన్నా కూడా అవి వేర్వేరు కలర్స్లో ఉంటాయండి. అయితే మేజర్గా సిరిధాన్యాలు 3 రకాలు ఉంటాయండి. ఏంటంటే జొన్నలు, రాగులు, సజ్జలు అనేవి మేజర్గా ఉండే సిరిధాన్యాలు. వాటితో పాటు కొర్రలు, సామలు, అరికలు, వరిగలు, వడలు, అలాగే చైనీస్ బజ్రా అనేసి
ఈ మిల్లెట్స్ మైనర్ సిరిధాన్యాలు. అయితే మొత్తం కలిసి 9 రకాలైన సిరిధాన్యాలు ఉంటాయండి. అయితే మరి వీటిల్లో ఏముంటుందంటే రిచ్ ఇన్ ఫైబర్ ఉంటుందన్నమాట. ఈ ఫైబర్ ఎందుకు ఉపయోగపడుతుందంటే మన శరీరంలో ఉన్న ఎక్కువగా కొవ్వు లేకుండా, తర్వాత డయాబెటిక్ కానీ, శరీరంలో ఇన్సులిన్ కానీ, వీటన్నిటిని కూడా క్రమబద్ధీకరించడానికి ఉపయోగపడతాయండి. ఎలా వీటి యొక్క హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అంటేనండి, ఇందులో రిచ్ ఇన్ ఫైబర్ ఉంటుంది, పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ పీచు పదార్థం అనేది మనకు ఎక్కువగా డైజెషన్కి గుడ్ ఫర్ డైజెషన్. అలాగే గ్లూటెన్ ఫ్రీ, ఈ అలర్జీస్ ఉన్న వారికి ఇది అనుకూలంగా ఉంటుందండి. అలాగే ఐరన్ ఎక్కువగా ఉంటుందండి ఇందులో. అలాగే కాల్షియం ఉంటుంది, అలాగే విటమిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి, నెక్స్ట్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళు తగ్గించేందుకు ఈ మిల్లెట్స్ సిరిధాన్యాలు మనకి సహాయపడతాయండి. అయితే హృదయానికి కూడా కొలెస్ట్రాల్ తక్కువగా ఉండడం వల్ల హృదయానికి కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుందండి. అయితే ఇవన్నీ కూడా డిఫరెంట్ న్యూట్రియంట్స్ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైన న్యూట్రియంట్స్ ఉంటాయి. అయితే ఇందులో రొటేటెడ్గా తీసుకోవాలి, అంటే ఒక దాని తర్వాత ఒకటి తీసుకోవాలి. ఎలా అంటే వంటల్లో మనం రెసిపీస్ ఎక్కువగా రాగుల ద్వారా దోశ చేసుకోవచ్చు, ఇడ్లీ చేసుకోవచ్చు, అలాగే అంబలి తయారు చేసుకోవచ్చు, అలాగే లడ్డు చేసుకోవచ్చు, రాగి సంకటి చేసుకోవచ్చు, రాగి ముద్ద. అలాగే ఇందులో కాల్షియం ఎక్కువ ఉంటుంది, అలాగే ఐరన్ కూడా ఉంటుంది. అలాగే ఇది ఎక్కువగా పిల్లలకి ఐరన్ లోపం లేకుండా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట అండి. అలాగే బజ్రా రోటీలు, సజ్జలు అనమాట అండి. ఇవి ఐరన్ కంటెంట్ ఉంటుంది, అలాగే పెరుగుదలకు ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. ఐరన్ కంటెంట్ పెరుగుదలకు ఉపయోగపడుతుంది. అలాగే జొన్నలతో మనం కిచిడీ చేసుకోవచ్చు, అందులో వెజిటబుల్స్ అన్నీ వేసుకొని, ఫ్రూట్స్ వేసుకొని అలా కూడా చేసుకోవచ్చు కిచిడీగా. అలాగే దోశలు చేసుకోవచ్చు. అలాగే ఈ జొన్న పలావ్, వెజిటబుల్స్ అన్నీ కలిపి మనం పలావ్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్న ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ అండ్ మినరల్స్ని కలిగి ఉన్న ఆహార పదార్థాలు. కాబట్టి వీటిని ఎలా సోక్ చేసుకోవాలంటేనండి, మనం ఉదయానికైతే రాత్రే ప్రిపేర్ చేసుకుని ఒక గ్లాస్కి 8 గ్లాసు లేదా 10 గ్లాసెస్ వాటర్ తీసుకొని మనం నానబెట్టుకొని బాయిల్ చేసుకొని మార్నింగ్ చేసుకోవచ్చు. వేడివేడిగా తినాలండి. అలాగే మార్నింగ్ చేసుకుంటే ఈవినింగ్కి చేసుకోవచ్చండి. అయితే కొర్రలు యూజ్ చేసేవి ఏంటంటే నరాలకి మనకి మంచివి అనమాట అండి. పిల్లల్లోని ఎందుకంటే నరాలకి కొర్రలు ఎందుకు ఉపయోగపడతాయి అంటే, పిల్లల్లో నర్వస్ సిస్టంలో ఉండే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ఫిట్స్ రావచ్చు. అలాగే వాళ్ళు కొంతమంది పిల్లలు నైట్ టైము టాయిలెట్ చేసేస్తారు, బెడ్ వెట్టింగ్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి, అలాగే మెంటల్లీ రిటార్డ్ ఉన్న పిల్లలకి, అలాగే స్పెషల్ కిడ్స్ వాళ్ళకి కొంచెం బ్రెయిన్లో ఆక్సిజన్ అందక కొంచెం స్పెషల్ కిడ్స్ ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి కొంచెం బుద్ధిమాంద్యం ఉంటుంది కదా, స్పెషల్ కిడ్స్ వాళ్ళకి, అలాంటి వాళ్ళందరికీ కూడా కొర్రలు నరాలకి మంచివి, పిల్లలకి చక్కగా మనం ఇవ్వచ్చండి. అలాగే షుగర్ ఎక్కువ ఉన్న వారికి మరి నరాలు, కాళ్ళల్లో అరకాళ్ళు తిమ్మురులు వస్తూ ఉంటాయి. అలాగే కొంతమంది చిన్నపిల్లలాగా పెద్దవాళ్లే చిన్నపిల్లల్లాగా వాళ్ళు మర్చిపోవడం అదంతా జరుగుతూ ఉంటుంది. అంటే నరాలు వీక్నెస్ వస్తూ ఉంటాయి, నడవలేరు, వాడంతటా తినలేరు, షేకింగ్ వస్తూ ఉంటుంది, పార్కిన్సన్ అంటారు ఇలాంటి వాళ్ళకి. అలాగే జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి, అలాగే ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి కూడా ఈ కొర్రలు అనేవి పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే అరికెలు ఉన్నవనుకోండి, అవి మనకి ఎక్కువగా 9% ఫైబర్ ఉంటుంది. అలాగే ఇవి రక్తాన్ని శుద్ధి చేస్తూ ఉంటాయి. అయితే దీన్ని గుర్తుపట్టడానికి కొంచెం పింకిష్ రెడ్ కలర్లో ఉంటాయి. ఇవి మనకి ప్లేట్లెట్స్, బ్లడ్ ప్యూరిఫికేషన్కి, బ్లడ్ ప్లేట్లెట్స్ పెరగడానికి కూడా మనకి ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఓదలు అనేవి 10% ఫైబర్ ఉంటాయండి మనకి. అలాగే
క్రీమ్ వైటిష్ కలర్లో గుర్తుపట్టడానికి ఉపయోగపడతాయి అన్నమాట. అలాగే గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉంటాయి కదండి, లివర్ కంప్లైంట్స్ ఉంటాయి కొంతమంది, ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి, తర్వాత యూరినరీ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి ఈ ఊదలు అనేవి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే ఆండ్రు కొర్రలు అంటారు కదండి, అవి 12.5% వరకు ఫైబర్ ఉంటుంది. కలర్ అయితే గ్రీన్ కలరు. అయితే ఇవి కొంచెం ఫ్రీ మోషన్ అవ్వడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే యాంటీ క్యాన్సర్గా, క్యాన్సర్ ఉన్న వాళ్ళకి కూడా ఇవి బాగా ఉపయోగపడతాయి అన్నమాట అండి. అయితే సామలు అనేవి పిల్లలు ఫెర్టిలిటీకి ముందే, పిల్లలు పుట్టడానికి ముందే ఇవి తీసుకుంటే గనక ఆరోగ్యవంతమైన పిల్లలు పుడతారు. అలాగే పిసిఓడి ప్రాబ్లమ్స్ ఎవరైతే ఉంటుందో, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, వీటన్నిటికీ కూడా వామిటింగ్స్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి ఇది గంజిగా తాగినా కూడా కంట్రోల్ అవుతూ ఉంటుంది. అలాగే మనం డైలీ బ్రేక్ఫాస్ట్లో ఎలా తీసుకోవాలంటేనండి, డైలీ బ్రేక్ఫాస్ట్లో పాయసంగా తీసుకోవచ్చు. వీటి మిల్లెట్స్ అన్నిటినీ కూడా దోశలుగా చేసుకోవచ్చు, చట్నీ విత్ చట్నీ తీసుకోవచ్చు, అలా అటుకుల్లా తీసుకోవచ్చు. జొన్న అటుకులు కూడా మనకు దొరుకుతున్నాయి కదండి. అలాగే మిక్స్డ్ ఫ్లోర్లో ఇడ్లీ కానీ చేసుకోవచ్చు, దోశ వేసుకోవచ్చు. అన్నం సాంబార్, అదే అన్నం మీన్స్ ఇవే సిరిధాన్యాలనే మనం సాంబార్తో తీసుకోవచ్చు. అలాగే చిక్కుడుకాయ కర్రీ వీటిలన్నిటితో కూడా మనం తీసుకోవచ్చు. అలాగే మరి సాంబార్లో కొన్ని రకాలైన తీసుకోవచ్చు. తత్వానికి మరి శరీర తత్వం మనకి సమ్మర్లో ఒకలా ఉంటుంది, అలాగే వింటర్లో ఒకలా ఉంటుంది. కాబట్టి రాగి అంబలి సమ్మర్లో శరీర తత్వానికి బట్టి రాగి అంబలి, అలాగే మజ్జిగ కాంబినేషన్లో తీసుకుంటే, అలాగే మిల్లెట్స్ ఉప్మా రూపంలో కూరగాయలతో తీసుకోవడం, రాగి ముద్ద, నెక్స్ట్ అలాగే కొర్ర అన్నం, అలాగే పెసరపప్పు కూరతో తీసుకోవచ్చు. సూప్స్ చేసుకోవచ్చు, కుడుములు చేసుకోవచ్చు, ఇడ్లీ చేసుకోవచ్చు. అలాగే ఈ తీసుకునే వాటితో పాటు ఎక్కువ ఫ్రై లేకుండా వంట నూనెలు, మసాలాలు అలాంటివి కర్రీలో తగ్గించుకుంటే బాగుంటుంది. అలాగే వింటర్ సీజన్లో రాగి ముద్ద తీసుకుంటే, నెక్స్ట్ బాజ్రా దోశ కానీ, ఊతప్పం కానీ, అలాగే జొన్నతో చేసిన ఇడ్లీలు, సజ్జతో చేసిన రోటీలు, అలాగే మిల్లెట్స్తో చేసిన కిచిడి విత్ మిరియాల రసం, ఇలాంటివి, ములక్కాడ కూర, ఇలాంటివన్నీ కూడా తీసుకుంటే, ఎక్కువ రాత్రి సమయంలో అయితే రాగి అంబలి, మజ్జిగ ఎక్కువ తీసుకోకుండా ఉంటే ఆరోగ్యానికి మంచిదండి. అలాగే ఇంకా ఎలాగా తీసుకోవాలి, వారానికి ఎన్నిసార్లు తీసుకోవాలి అంటే గనక, వారానికి 4 రోజులు కానీ 6 రోజులు కానీ, లేదా రోజుకు ఒక్కసారైనా, అంటే ఉదయం కానీ మధ్యాహ్నం కానీ రాత్రి, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏదైనా సరే మార్చి ఏదో ఒక రోజు ఒక పూట తీసుకున్నా సరిపోతుంది. అలాగే డయాబెటిక్ పేషెంట్స్ అయితే రోజు తినచ్చు, అంటే మితంగా తీసుకుంటే సరిపోతుందండి. అంటే బియ్యానికి బదులుగా పూర్తిగా మిల్లెట్స్ కూడా తీసుకోవాలి, కానీ వేడిగా అప్పటికప్పుడు వేడిగా తినాలి. అలాగే బరువు తగ్గే వారికి వారానికి 5 రోజులు రోజు ఒక పూట కానీ 2 పూటలు కానీ తీసుకోవచ్చండి. అలాగే పిల్లల కోసం పిల్లలకి వారానికి 3 రోజులు లేదా 4 రోజులు ఇవ్వచ్చండి. రోజుకి ఒక పూట అయితే సరిపోతుంది. అలాగే రాగి ముద్ద కానీ, తర్వాత లడ్డు రూపంలో మిల్లెట్స్, ఇడ్లీ లాగా తేలికగా జీర్ణమయ్యే ఫుడ్ పిల్లలకి చక్కగా జీర్ణం అవుతుంది. అలాగే ఓల్డ్ వాళ్ళకంటే వృద్ధులకి వారానికి 4-5 రోజులు తీసుకుంటే సరిపోతుంది. అయితే ఫస్ట్ టైం తీసుకుంటే కొంచెం అవి ఉడకడానికి, అలవాటు పడడానికి మనకి ఒకేసారి కొంచెం కావాలి కాబట్టి వారానికి 2-3 సార్లు తీసుకుంటే సరిపోతుందండి. అయితే తినడానికి ముందది మనం తినేటప్పుడు బాగా నీరు తాగాలి, ఎందుకంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లము రైస్ కాకుండా ఉంటుంది. అలాగే బియ్యం, గోధుమలతో కలిసి ఇవి తీసుకోకూడదండి. అలాగే ఈ జిఐ అంటారు, అంటే గ్లైసిమిక్ ఇండెక్స్, అంటే రక్తంలో చక్కెర స్థాయి ఎంత ఉందో వీటి వల్ల తగ్గుతుందనమాట. అంటే వేగంగా ఎంత ఉందో తెలిపేది. అయితే ఇదంతా కూడా కంట్రోల్లో ఉంటుంది. అలాగే పిసిఓడి, పాలిసిస్టిక్
డిసీజెస్ ఉంటాయి లేడీస్లో, ఈ ప్రాబ్లమ్స్ కూడా ఇవన్నీ కంట్రోల్ అవుతాయి. థ్యాంక్ యూ మేడం, నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. మీరు కూడా చక్కగా సిరిధాన్యాల గురించి ఎవరెవరు వాడచ్చు, ఎలా వాడాలి అన్ని కూడా చాలా చక్కగా వివరించారు. మాస్టర్స్ అందరూ కూడా మేడం గారికి చక్కగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగచ్చు సిరిధాన్యాల గురించి. దీన్ని కొత్తగా వచ్చిన వాళ్ళైనా ఎవరైనా సరే సమగ్ర జీవన శైలిలో పాత వాళ్ళకైతే ఈ సిరిధాన్యాల గురించి అలాగే జీవన విధానం గురించి అదే ఉంటుంది. కానీ ఈ మధ్యలో జాయిన్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా దీన్ని ఫాలో అవ్వాలన్నమాట. నెక్స్ట్ సార్ ఓం ప్రకాష్ శంకర్. మేడం ఇక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తాను నేను. ఎస్ సార్. ఈ డయాబెటీస్ రాకముందు ఈ అన్ని రకాల ధాన్యాలు పనిచేస్తాయి. డయాబెటీస్ వచ్చిన తర్వాత మీకు జొన్నలు, సజ్జలు, రాగులు, తర్వాత అవి పనిచేయవు. ఓన్లీ మనకు మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలు ఏవైతే ఇందాక చెప్పారు కదా సునీత గారు, కూరలు, అండుకూరలు, అవి 5 రకాలు 6 రకాలు ఉన్నాయి. అవి మాత్రం డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి బాగా పనిచేస్తాయి. దానికి ఏంటంటే కుకింగ్ చేసుకునే ముందు ఒక అట్లీస్ట్ 6 to 8 hours దాన్ని నానబెట్టాలి. నానబెట్టినప్పుడే మీకు ఆ కుకింగ్ ఫాస్ట్గా అవుతుంది. అదొకటి పాటించాలి మనం కుకింగ్లో. అట్లీస్ట్ మినిమం 5 hours నానబెట్టాలి, లేకపోతే నైట్లో నానబెట్టి ప్రొద్దున వండుకున్నా పర్లేదు. తర్వాత వీటిని ఈ అంబలి కూడా చేసి తాగితే ప్రోబయాటిక్గా బాగా పనిచేస్తాయి. ఎందుకంటే దీంట్లో చెప్పారు కదా 8 to 12% డిపెండ్స్ అపాన్ ఇండివిజువల్ వాటిపైన. దానివల్ల ఆ ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఫైబర్ వల్ల ఏమవుతుందంటే మన మ్యూకస్ ఫామ్ అవుతుంది లోపల. అంటే ఇంటెస్టైన్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అయిపోయి గుడ్ ఫైబర్ కదా. ప్లస్ ప్రోబయాటిక్ ఫుడ్ కూడా వచ్చినప్పుడు మనకు మంచి బ్యాక్టీరియాస్ డెవలప్ అవుతాయి అన్నట్టు ఈ ఫైబర్ వల్ల. ఫైబర్ అంటే ఇవి తింటూ ప్రోబయాటిక్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే మన గుడ్ కొలెస్ట్రాల్ అంతా పెరుగుతాయి గుడ్ బ్యాక్టీరియా వల్ల. ఆ బ్యాడ్ బ్యాక్టీరియాని గ్రాడ్యువల్గా డిసప్పేర్ అవుతాయి, ఎందుకంటే ఈ ఫైబర్ క్లీన్ చేస్తుంటుంది మొత్తం ఇంటెస్టైన్ అంతా. ఓకే, చాలా బాగా ఇచ్చారు ఇన్ఫర్మేషన్, అన్ని బాగా కవర్ చేశారు మీరు. తర్వాత రాఘవేర్ కూడా ఈరోజు ముద్రలు 3 చాలా అద్భుతంగా వివరించారు. టోటల్ ఇన్ఫర్మేషన్ కవర్ అయిపోయింది 2 టాపిక్స్. ఓకే సార్, నెక్స్ట్ మీరు తీసుకోండి. వెల్కమ్ టు ది సెషన్. థ్యాంక్ యూ. ఈరోజు గజేంద్ర మోక్షం టాపిక్ భాగవతం నుంచి చెప్పాలనుకున్నాను. అది రేపు కదా సార్? అది మండే కదా సార్? అది మండే రోజు అది వేరు, సృష్టి పరిణామక్రమం. సృష్టి పరిణామక్రమం అది. ఓకే, అది కూడా మన భాగవతం నుంచి. ఓకే సార్. ఏంటి గజేంద్ర మోక్షం అనేది మనకు అష్టమ స్కందంలో 26వ దీంట్లో వస్తుంటుంది భాగవతంలో. మీకు శ్లోకాలు చదివి చెప్పమంటారా, లేకపోతే జస్ట్ మెసేజ్ మాత్రమే చెప్పమంటారా? ఎట్లయినా పర్లేదు సార్. అంటే టైం అనేది అంటే మనం చూడండి ఎంత టైం పడుతుందో. అంటే ఇది సమగ్ర జీవన శైలికి మనకు ఇది ఉందా సార్? సమగ్ర జీవన శైలి కంటే మన అదే సైన్స్ పరంగా చెప్తాను నేను. ఓకే సార్. ఇంద్రజిమ్న పాండ్య ఖండాది రాజస్ భక్తాత్మ చంద్రనాథ్ కదాచిత్ సత్సేవాయం మగ్నధీరాలు లోకే నైవాగస్యం ప్రాప్తమాతి ఏకామం. అంటే పూర్వకాలంలో పాండ్య దేశంలో ఇంద్రజిమ్నుడు అనే రాజు పరిపాలించుండేది. అతడు విష్ణు భక్తుడు.
ఒకప్పుడు అతను చంద్ర పర్వతమందు విష్ణుని ఆరాధించు భక్తి అందు విలీనమై ఉండెను. అప్పుడు అక్కడికి అతిథిగా వచ్చిన అగస్త్య మహర్షిని అతను గమనించలేదు. అందువలన అగస్త్య మహర్షి మిక్కిలి కోపంతో ఇంద్రద్యుమ్న మహారాజుతో, నీవు నన్ను అవమానించినందువలన జడమతి అయిన ఏనుగు రూపంను పొందుతూ అని శపిస్తాడన్నట్టు. అని అందువల్ల ఆ మహారాజు ఏనుగు రూపంను పొందాను. ఏనుగు రూపం పొందినా కూడా ఈయన పూర్వజన్మ సుకృతం వల్ల అతని ఏనుకైనా కూడా ఆ భగవత్ సంకల్పం అనేది, స్మృతి అనేది ఉండేది. ఆ గజేంద్రుడు క్షీర సముద్ర యొక్క మధ్యన ఉన్న త్రికుట పర్వతంపై తన ఆడి ఏనుగులతో కలిసి వేరించుండెను. ఆ గజేంద్రుని శక్తి అక్కడ ఉన్న సమస్త జంతువుల యొక్క శక్తి కంటే చాలా గొప్పది. అందుకే ఇప్పుడు ఏదైతే శక్తి ఎక్కువగా ఉంటుందో వాళ్ళంతా, ఈ హైయెస్ట్ ఎనర్జీ ఉన్న వాళ్ళంతా విష్ణు భక్తులు. ఆ విష్ణు ఆ రూపంలో ఉంటారు. ఆ గజేంద్రుడు గొప్ప బలం కలిగి ఉన్నందున, దివ్యదేశంలో ఉన్నందువలన అతనికి ఎట్టి బాధలు కలగకుండాను. ఒకనాడు ఆ గజేంద్రుడు ఎండవేటికి తాళలేక పరమాత్మకు నీ యొక్క ప్రేరణ వలన ఆ త్రికూట పర్వతంలో ఉన్న ఒక సరస్సును విహరించుటకు ఆడిగేనుతో కలిసి వెళ్ళను. ఇక్కడ ఏంటంటే తన అందరికంటే ఎక్కువ శక్తి బలవంతుడు కాబట్టి ఆ అహంకారం అంటే మనకి తామస గుణం. తామస గుణం అంటే మన ఫస్ట్ 2 చక్రాల్లో వస్తుంది, మూలాధార, స్వాధిష్టాన. ఆ తామస గుణం ఉన్నప్పుడు ఏంటంటే ఎదుటివాన్ని డామినేట్ చేయటం, లాక్కొని వాళ్ళ దగ్గర నుంచి కావాల్సిన ఐటమ్స్ లాక్కోవటం, ఇలా దుడుకుతనం ఎక్కువగా ఉంటుంది, తుంటరితనం. అది ఉండటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఆ తామస గుణంతో వాళ్ళ శక్తిని కోల్పోతుంటారు. ఆ గజేంద్రుడు గొప్ప బలం కలిగినందున, దివ్య దేశంలో ఉన్నందువలన అతనికి ఎట్టి బాధలు కలుగుతున్నాడు. అని బాగా ఎనర్జెటిక్ గా ఉన్నాడు కాబట్టి అతను ఏం చేస్తాడు, దానివల్ల ఏం చేస్తాడంటే ఎదుటి అంటే బలం తక్కువ ఏనుగుల్ని కూడా తన కంట్రోల్లోకి తెచ్చుకొని ఒక రాజులాగా, అంటే ఏనుగులకు రాజులాగా ప్రవర్తిస్తుంటూ తామసగుణం ఎక్కువ అయిపోయి తనంతట తను అది కంట్రోల్ చేసి ఉంచుకునేసే ప్రాబ్లం లేదు. చివరికి ఏమవుతుందంటే అహంకారం ఎక్కువైనప్పుడు నన్ను ఎవరేం చేయలేరు, నేను ఏదైనా చేయగలుగుతాననే భావన కలుగుతుంది వాళ్ళకి, ఆ గజేంద్రుడికి. సో ఇప్పుడు ఏం చేస్తాడంటే తను ఎప్పుడు వెళ్ళే సరస్సు కాకుండా వేరే కొత్త సరస్సుకి వెళ్ళిపోతాడు అన్నట్టు. ఆ త్రికుట పర్వతంలో ఉన్న కొత్త సరస్సుకి వెళ్ళి ఏంటంటే తను ఎవరు ఏం చేయలేరు నన్ను అనే భావనతోటి కొత్త ప్రదేశంలో కూడా వెళ్ళి అలా చేయటం వల్ల అక్కడ ఆ సరస్సులో ఏంటంటే ఆల్రెడీ ఇంకో శాపగ్రస్తుడైన గంధర్వుడు ఉంటాడు, ఊహు అనే అతను. ఊస్తావత్ దేవలశాపి శాపాత్ గ్రాహీభూత స్తజ్జలే వర్తమాన జాగ్రాహయనం హస్తినం పాదదేశే శాంతర్థం ఈ శాంతిదో అస్తి స్వకానాం. ఆ కాలంలో ఊహు అను గంధర్వుడు దేవలుడను మహర్షి శాపం వలన మకరంగా మారి అదే సరస్సులో నివసించుండెను. వేరార్థం ఆ సరస్సులోనికి దిగిన గజేంద్రుడి పాదమును మసులు గట్టిగా పట్టుకొని భక్తులకి ఎందుకు కష్టాలు కలిగిస్తాడంటే దానివల్ల వాళ్ళకి మేలు చేసేందుకే భగవంతుడు అలా చేస్తాడన్నట్టు. దానివల్ల నేర్చుకు గజేంద్రుడి పూర్వజన్మను చేసిన విష్ణు సేవల వలన కొన్ని ఆ బలం దాంట్లో ఆ పుణ్యఫలం వల్ల కొన్ని సంవత్సరాలుగా ఆ మకరతో యుద్ధం చేస్తాడు. అయినా కానీ తన బలం అంటే అక్కడ ఏంటంటే తనకు అహంకారం ఉంటుంది కదా, అహంకారం ఉండి నేను ఏదైనా చేయగలుగుతా అంటాడు కదా, అలా ఆ విధంగా పోరాడుతూ ఉంటాడు కొన్ని సంవత్సరాలు. రోజులు పోతే సంవత్సరాలు కూడా దాటి ఇంకా వెళ్ళిపోతూ ఉంటుంది. చివరికి ఏంటంటే ఆ శరీర బలం ఎప్పుడైతే గ్రాడ్యువల్గా క్షీణిస్తూ ఉంటుంది, క్షీణించినప్పుడు అప్పుడు తనకు రియలైజేషన్ వస్తుంటుంది. ఎప్పుడైతే కావాల్సిన బలం పోయినప్పుడు ఇది నా వల్ల కాదు, ఇంకా నేను తట్టుకోలేను అనే ఎప్పుడైతే వస్తుందో ఆ టైంలో ఏంటంటే అంతకుముందు అహంకారం ఉన్నప్పుడు ఏంటంటే తన చుట్టూ పరివారం ఉంటుంది కదా,
టోటల్ గుంపుగా. ఆ పరివారం ఉన్నా కూడా ఆ పరివారం ఎవరే హెల్ప్ చేయలేరు. సరస్సు ఒడ్డున ఉండి వాళ్ళు చూస్తూ ఉంటారు, అక్కడి నుంచి వెళ్ళిపోలేక ఉండలేక. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా అలా జరుగుతుంటుంది కదా. దానివల్ల ఇక్కడ మనకు దాని మీనింగ్ ఏంటంటే, చుట్టూ పరివారం ఎంతున్నా కూడా అహంకారంతో మనం ఉంటే టైం మన కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయలేరు. మన శరీరాన్ని మనం కాపాడుకుంటే అదే మనకి తోడుగా ఉంటుంది. ఆ శరీరాన్ని కాపాడుకోవాలంటే మన అరిషడ్ వర్గాలను వదులుకోవాలి. అరిషడ్ వర్గాలు అంటే సద్వినియోగం చేసుకోవాలి, అంతేగాని మిస్యూజ్ చేసుకున్నప్పుడు మన ఎనర్జీస్ పోయి దానివల్ల ఇబ్బందులు పాలవుతాము. పూర్వజన్మలో అభ్యసించిన నిర్గుణ బ్రహ్మ అతను ఏం చేస్తాడంటే చివరికి ఆ బాధని తట్టుకోలేక అప్పుడు ఆ పూర్వజన్మ జ్ఞానంతో తను పరమాత్మని అంటే ఇంకా కోరుకుంటాడు, నన్ను ఈ బాధ నుంచి నన్ను రక్షించమని చెప్పని. చివరికి అప్పుడు జ్ఞానబోధ కలుగుతుంది కదా. జ్ఞానబోధ కలిగింది అంటే ఆ ఇబ్బందుల వల్ల తనకి పరమాత్మ వైపు మనసు పోయి ఇంకా అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు తను ప్రార్థిస్తాడు. ప్రార్థించడం అంటే ఇక్కడ ఏమవుతుందంటే, మీకు ఎప్పుడైతే అనాథ చక్రం నుంచి మీరు దాటినప్పుడు మీకు దైవత్వం వైపు వెళ్తారు. దైవత్వం వెళ్ళినప్పుడు ఆత్మతో అనుసంధానం చెందుతారు. ఆత్మతో అనుసంధానం చెందినప్పుడు మన ఆత్మ వెళ్ళి అగైన్ పరమాత్మకి, సో ఆత్మస్థితిలోకి వెళ్ళిపోతాడు అతను గజేంద్రుడు. ఆత్మస్థితిలో వెళ్ళిపోయినప్పుడు తనకి ఆ అనుసంధానం అయితే ఎప్పుడైతే చేస్తాడో మూల చైతన్యం ఉంటారు కదా, మూల చైతన్యం నిర్గుణ రూపం. యాక్చువల్లీ అతను నిర్గుణ రూపంలో అతన్ని ప్రార్థిస్తాడు, కానీ సగుణ రూపంలో శ్రీ మహావిష్ణువు అతన్ని వచ్చి రక్షిస్తాడు అన్నట్టు ఈ మసిల్ బార్ నుండి. అక్కడ ఏంటంటే మనకు వచ్చిన ఇబ్బందులు కూడా మనకు కొన్ని కావాలనే మనం నేర్చుకునేందుకు, మన ఆత్మోన్నతి కోసం మూల చైతన్యం అంటే పరమాత్మ మనకు అలా కలిగిస్తారు. కలిగించినప్పుడు మళ్ళీ మనం ఎప్పుడైతే ఆయనతో అనుసంధానం చెందినప్పుడు మనకు ఆ ఎనర్జీస్ వచ్చి దానివల్ల మనకు కావాల్సిన పాఠం నేర్చుకుంటాము, ఆత్మోన్నతి జరుగుతుంటుంది. ఇంకోటి ఏంటంటే మనకి పరమాత్మను అనుసంధానం చేసి మనకు ఆ ఎనర్జీస్ వస్తున్నాయి అంటే మూల చైతన్యం నుంచి. సో ఎప్పుడైనా కూడా ఇక్కడ ఏంటంటే మనకి అర్థమయ్యే విధంగా కొంచెం దేనికి ఏంటంటే అతన్ని సగుణ రూపంలో చూపెట్టి మనకి యాక్చువల్లీ మన పోతన గారు దాన్ని ఏం చేస్తారంటే, శ్రీ మహావిష్ణువు వచ్చినప్పుడు అతన్ని పరిగెత్తుకుంటూ వస్తున్నాడు, తర్వాత లక్ష్మీదేవి కూడా చెప్పలేదు, శంఖ చక్రాలను కూడా తీసుకోలేదని అలా చెప్తూ ఉంటారు అన్నట్టు. అంటే మనకు కొంచెం కథలో రక్తి కలిగించేందుకని దాంట్లో కొన్ని యాక్చువల్ ఒరిజినల్ నుంచి మాడిఫై చేసి అక్కడ పోతన గారిని చెప్తుంది అంటే, సిరికిని చెప్పడు శంఖచక్ర యుగమన్ చేదోయి సంధింపడే పరివారంబను జీర డబ్రగతి మందంపడ కర్ణి కాంత రథమిల్లము జక్కనొతడు వివాద ప్రోత్త శ్రీ కుచోపరిచేలాచన వీడడు గజ ప్రాణ వనోత్సాహుడై. అంటే లక్ష్మీదేవి కూడా చెప్పకుండా ఆయుధాలు అవి పరివారం ఏది అంతా ఆయన వెంటబడి వచ్చారన్నట్టు. ఈ హరి ఇలా రావడం, సిరి వెంట నుండటం, కథాశంక శార్గాదులు ఆయన వెంట రావడం దేవతలంతా చూసి సంభ్రములై నమస్కారం చేస్తున్నారు. అలా హరి ఆ సరస్సు దగ్గరకు ఆకాశ మార్గాన్ని వచ్చి నిలిచాడు. రావటం గజేంద్రుడు చూస్తున్నాడు. ఆ సరస్సులోని ఎప్పుడైతే అతనికి చూడటం అంటే అనుసంధానం అయిన పరమాత్మతో తెలిసి తన సరస్సులోని కమలాన్ని తుంచి ఆ వచ్చే హరికందించెను. అతడు తను రక్షించడానికి వస్తున్న వాడేనని ఆ గజేంద్రునికి తెలిసింది. వస్తున్న వాడైతే నిర్గుణుడు కాదు, సగుణుడే.
అతను సుదర్శన చక్రాన్ని పంపాడు. ఆ చక్రం మకరాన్ని తలదించి వేసింది. సుదర్శనం కలిగింది ఎవరికి? గజేంద్రునకు, మకరానికి కూడా. గజేంద్రుడు సంసార దుఃఖం తీరిన జీవుడు ఎలాంటి వైరాగ్య సౌభాగ్యంతో శాంతులే ఉంటాడో అలా ఉన్నాడు. అతనికి విష్ణు సారూప్యం కలిగింది. హరి గజేంద్రునకు హస్తస్పర్శ కలిగించి ఆదరించెను. మకరం సుదర్శన ప్రభావం చేత పూర్వోదయాన్ని కలిగిందై ఊహు అనే గంధర్వుడిగా మారి వెళ్ళిపోయినాడు. ఈ గజేంద్ర మోక్షం ఉన్న కథలో అసద్వాసననే కలిగిన ఏనుగు శారీరకమైన దుఃఖంతో కృషించి తన తెలివితేటలు కానీ బలం కానీ ఎందుకు పనికి రాకపోవడంతో అస్థిరమైన ఈ వస్తు సుఖ సంభ్రమాలు తనకు అదనకు రావని ఎరిగి అవేవి నాకు వద్దు, కేవలం భగవంతుడే కావాలి, ఇంకెవరు వద్దు అనే స్థితిలో నుండి భగవత్ సేవ చేసిన చాలా కొద్దిపాటిది. కానీ ఆ కొద్దిపాటి సమయంలోనే అసద్వస్తువు తాత్కాలికతను గుర్తించి వాటిని కోరకుండటం, కావాలనుకోకపోవడం, మానివేయటం సద్గుణం. అందుకనే ఆ సమయంలో భగవత్ చింతననే సాధనాయానకం దొరకటమే కాక దాని పరిపూర్తి కూడా అతనికి కలిగింది. మోక్ష ప్రసాదం పొందింది. ఈ కాసేపట్లోనే అతనికి అంత అదృష్టం ఎలా పట్టింది అనిపిస్తుంది సామాన్యులమైన మనకు. మన తెలియంత, మన మేధస్సు ఎంత అది తెలియడానికి. అయినా ఆ గజేంద్రుని పూర్వజన్మ వృత్తాంతం వింటే మండిగా ఆ పై ప్రశ్నకు సమాధానం అదేంటంటే, అతని ముందు రాజుగా ఉండి విష్ణు భక్తుడై ఉండటం వల్ల అతనికి ఆ పూర్వజన్మ జ్ఞానం వల్ల, అంటే ఇక్కడ జరిగింది ఎంత, అక్కడ సాక్షి భక్తి రూపంలో వాళ్ళు రాశాడు. బట్ యాక్చువల్ ఏంటంటే అక్కడ గజేంద్రుడిని మనం ఒక ఇదిగా తీసుకున్నాం. కానీ గజేంద్రుడైనా మన ఎవరైనా కూడా, మానవులైనా జంతువులైనా అన్నిటికీ విరాట్ రూపంలో తీసుకున్నప్పుడు అందరూ ఆత్మస్వరూపులే. ఆ విరాట్ రూపంలో మీకు జంతువులు అంటే మీకు వరాహ రూపం ఉంటుంది, తర్వాత ఏనుగు రూపం ఉంటుంది, నెక్స్ట్ హనుమంతుడు, ఇలా నారసింహుడు అందరు ఉంటారంటే దాంట్లో ఇండికేషన్ ఏంటంటే ఆత్మలు అందరూ ఆత్మస్వరూపులే. ఎవరైతే దాంట్లో మనిషి జంతువు అని కాదు, ఏదైతే ఆత్మతో అనుసంధానం చెందినప్పుడు వాళ్ళు కూడా పరమాత్మతో అంటే మూల చైతన్యంతో ఏకమై అక్కడికి చేరుతారని దీంట్లో మనం సైన్స్ పరంగా తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మన ఫస్ట్ 3 చక్రాలు ఏవైతే ఉన్నాయో అవి మనకి అధోముఖంగా ఉండటం వల్ల ఈ అహంకారము ఇవన్నీ నేనే గుర్తింపులు ఇవన్నీ కోరుకుంటుంది. అవన్నీ ఎప్పుడైతే వదిలేసి మనం ఎప్పుడైతే ఆత్మతో అనుసంధానం చెందుతామో అప్పుడు ఆటోమేటిక్గా అవన్నీ మన సాక్షిభూతంగా ఉండి మనం ఈ రియాక్షన్స్, కోపతాపాలు ఇవన్నీ తగ్గించుకొని మన ఆరోగ్యంగా ఉంటే కాకుండా మూల చైతన్యంతో అనుసంధానం చెంది ఉంటాయి ఎప్పుడు కూడా. దాన్నే మనకు ఈ త్రికరణ శుద్ధి అంటారు కదా. మీకు ఆలోచన, వాక్కు, క్రియ ఈ 3 శుద్ధిగా ఉండాలి. అంటే సరైన వాక్కు, సరైన క్రియ, సరైన ఆలోచన ఈ 3 సరిగా లేనప్పుడు ఏంటంటే మనకు త్రిపురాసురులు మనలో ఉన్నట్టు, అంటే అవన్నీ అలైన్మెంట్ అయి ఉండవు. ఎప్పుడైతే మనం ఓవర్కమ్ అయ్యి అవన్నీ బాగుంటామో ఉన్నప్పుడు మనకి రిలేషన్షిప్స్, సంఘంతో కానీ మనం చేసే శ్రద్ధ, దృఢ సంకల్పము, ఓర్పు, సహనము ఇలాంటివన్నీ కూడా మనకు ఎదుగుతాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎప్పుడు ఆత్మతో అనుసంధానం చెందుతూ, అంటే ధ్యానం ద్వారా మన శక్తిని పెంచుకుంటాము. అలానే ఇది స్వాధ్యాయం ద్వారా మనకు జ్ఞానం పెరుగుతుంటుంది. సజ్జన సాంగత్యం వల్ల మనకు ఇంటర్నల్ థర్డ్ ఐ ఓపెన్ అయ్యి దాన్ని మనం ఎప్పుడైతే ఫాలో అవుతామో ఆటోమేటిక్గా మనకు సమస్యలు తగ్గిపోతాయి. ఉన్న సమస్యలు కూడా సమస్యగా అనిపించాయి, ఎందుకంటే మీరు హై ఎనర్జీస్తో అలైన్మెంట్ అయ్యారు కాబట్టి. పరమాత్మ ఇన్ఫినిట్ ఎనర్జీస్ కదా, మీరు ఎప్పుడైతే ఇన్ఫినిట్ ఎనర్జీస్ ఈ ధ్యానం ద్వారా అలైన్మెంట్ అయి థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది, దాన్ని ఫాలో అయినప్పుడు సమస్యలు సమస్యగా కనిపించవు. ఎందుకంటే ఈ ఎనర్జీ లెవెల్స్ సమస్యలే తక్కువ ఉంటాయి, అది ఇన్ఫినిట్ ఎనర్జీ. ఆ 2 ఎనర్జీస్ మనం ఎప్పుడైతే అనుసంధానం చెందుతామో ఇవన్నీ తగ్గిపోయి మన
ఈ ఏదైతే ఈరోజు పర్పస్ ఉందో ఆ పర్పస్ నెరవేరుతుంది. సమగ్ర జీవన విధానంలో ఆత్మతో అనుసంధానం మనం చెందాలి. దానికి ఏంటంటే ఆత్మతో అనుసంధానం చెందకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయనే దానికే భాగవతంలో గజేంద్రుని కథ మనకు తెలిపారు. దాంట్లో మెసేజ్ ఏంటంటే మనం బాహ్యంగా ఎప్పుడు ఉండకుండా ఆ 3 చక్రాలను దాటి మన ఉన్నత చక్రాలతో అంటే 4, 5, 6, 7 6 దాటితే 7తో మనం ఎప్పుడు అనుసంధానం ఉంటే మన సమస్యలన్నీ పోతాయి. అక్కడ గజేంద్రుడి ముక్తి కలిగిందంటే అక్కడ అతని తాడై ఓపెన్ అయ్యి అక్కడి నుంచి ఇంకా తన ఆత్మోన్నతి దిశగా వెళ్ళిపోయాడు. అప్పుడేం నేర్చుకున్నాడంటే ఇవన్నీ మనకు బాహ్యంగా ఏదైతే ఉన్నాయో అవి మనకి పర్పస్ అది కాదు. మన పర్పస్ ఏంటంటే మన ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మ నుంచి వచ్చింది. పరమాత్మ ఏంటంటే నిర్గుణ, నిరాకార, నిర్వికల్పుడు. సో మనం కూడా అక్కడి నుంచే వచ్చాం కాబట్టి మనలో కూడా అవే లక్షణాలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఈ మాయ భ్రాంతిలో పడిపోయి ప్రకృతితోటి ప్రకార రూపంలో ఇవన్నీ మనం తప్పులు చేస్తుంటాం. ఎప్పుడైతే నిరాకార రూపం వెళ్తామో అప్పుడు ఆత్మతో అనుసంధానం చేయి మూల చైతన్యంతో ఉంటుంది. అది దీంట్లో మనకు గజేంద్ర మోక్ష నుంచి నేర్చుకోవాల్సిన మెసేజ్ అది. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మేడం అయిపోయింది. ఎవరికన్నా హలో సార్ మేడం ఉన్నారా? మేడం అన్మ్యూట్ లో ఉన్నారు సార్. అవునా? వీడియో ఆఫ్ చేసింది. సార్ చాలా బాగా చెప్పారు. గజేంద్ర మోక్షం ఏ టైంలో చదవాలి సార్ అది? ఎప్పుడైనా చదువుకోవచ్చు, దాంట్లో ఏం లేదు. కాకపోతే ఏంటంటే మనం స్నానం చేసి చదువుకుంటే మంచిది. ఇలాంటి అంటే చికాకు ఉండకుండా. సార్ మనసు చాలా రిలీఫ్ ఇస్తుందని విన్నాను అది. అదే కదా దాంట్లో మెసేజ్ అదే. మనకు దాంట్లో ఆ క్షణంలో ఎప్పుడైతే మార్పు అనేది జరిగిందో అతను ఆత్మతో అనుసంధానం చెంది జీవ చైతన్యం అంటే మూల చైతన్యం అంటే అక్కడ పరమాత్మ సగుణ రూపంలో చూశాడు. నిర్గుణ రూపంలో వచ్చేసి మన మూల చైతన్యంతో అనుసంధానం చెందినప్పుడు ఇవన్నీ మార్పు ఆత్మానందంలో ఉంటాడు కాబట్టి దానికి టైం లిమిట్ అనేది ఉండదు. మనం ఫిజికల్ గా ఏది ఆనందం మనం పొందుతామో అది టైం బౌండ్. ఒక సినిమా చూస్తే 3 గంటలు ఉంటుంది. అలానే ఒక స్వీట్ తింటా 10 నిమిషాలు, లేకపోతే పండు కానీ ఏదైనా కానీ అవర్స్ లోనే లెక్కింపగలుగుతాం. ఇది ఆత్మ చైతన్యంతో మనం అనుసంధానం చెందినప్పుడు దానికి అన్లిమిటెడ్. అదే సార్ మూలాధారము, మణిపుర, స్వాదిష్టానం, మణిపుర 3 దాటితే దాటినా కూడా అనాథంలో కూడా మనకు ఈర్ష్య, అసూయ, ద్వేషం ఈ మూడింటి అనాథలు కూడా ఈర్ష్య, అసూయ, ద్వేషం అంటే మనకు అక్కడ దాటలేము. దానికే మనలో ఉన్న ఈర్ష్య, అసూయ, ద్వేషం అంటే కాళీయుడు. కాళీ మర్దనం చేయాలి. మనం కాళీని పంపించాలి మన దగ్గర నుంచి. కాళీ మర్దనం భాగవతం చెప్పిన కాళీ మర్దన మెసేజ్ ఏంటంటే మన ఈర్ష్య, అసూయ, ద్వేషం అనే విష సర్పాలని మనం దాటినప్పుడు మిగిలింది ఏంటంటే కృష్ణ చైతన్యం, అన్కండిషనల్ లవ్. అవును సార్, అక్కడే ప్రేమతత్వం వస్తుంది. అవును, ఇది దాటిన తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెల్ చాలా చక్కగా, ఇంకా ఏమీ లేని స్థితి అంటే మనం కోరుకున్న స్థితి వస్తుంది. అవును, విజ్ఞానం సంపాదించుకుంటాం. అదే ఏంటంటే మనకు ఆ పర్టికులర్ ఏ ఎలిమెంట్స్ ఉంటాయి కదా. ఇక్కడ అనాథ వచ్చినప్పుడు ఎలిమెంట్ వచ్చేసి ఎయిర్ కదా. ఆ ఎయిర్ మనం రెగ్యులేట్ చేయాలి. మనిషి ఏంటంటే ఒక మనస్సు ఒక కోతితో వర్ణించాలి దాన్ని. ఆ కోతిని కూడా కళ్ళు తాగిన కోతి ఎలా ఉంటుంది, మళ్ళీ దాని తేలు కుడితే ఎలా ఉంటుంది, దాని ప్రవర్తన ఆ విధంగా మనసు అనేది ఉంటుంది. ఆ మనసుని మనం కంట్రోల్ చేయాలంటే పవనపుత్రుడు హనుమాన్ని మనం ఆహ్వానించుకొని ఆయనతో అనుసంధానం చెందినప్పుడు ఆయన
అన్నిటిని కంట్రోల్ చేసుకున్నాడు కదా. అతను అవును సార్. కష్టసిద్ధులు వచ్చినా కూడా తను కంట్రోల్ చేసుకొని అదుపులో ఉండి ఎక్కడైతే అవసరమో అక్కడ వాటిని ఉపయోగించి సుందరకాండని అవును సార్. చూసుకుంటాడు. ఎంతో విజ్ఞానంతో రాశారు సార్ పురాణాలు. అవును, అవి అవన్నీ చదవడానికి చిన్న వయసు నుంచి అలవాటు చేసుకుంటే అవును, అప్పుడు విజ్ఞానం అనేది మనకి ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది, ఇంకా బాగుంటుంది చిన్నపిల్లల దగ్గర నుంచి. అంటే ఇప్పుడు అవును. ఏమనుకుంటారంటే ఇప్పుడు కాదు, ఓల్డ్ ఏజ్ వచ్చాక అనుకుంటారు సార్ చాలా మంది. అది తప్పదు. కానీ ఆ, ముందు నుంచి అంటే మా ఏజ్కే మమ్మల్ని వైరాగ్యం అనుకుంటారు సార్ చాలా మంది. ఏంటి పెద్దవాళ్ళలాగా అంటారు, కానీ అది ఇంకా చిన్న ఏజ్ లో నేర్చుకుంటే ఇంకా బాగుండు అనిపిస్తుంది సార్ అప్పుడప్పుడు. దానికే మన ఆదిశంకరాచార్యులు ఎగ్జాంపుల్ కదా. అతను ఎంత 12 సంవత్సరాల లోపు ఆత్మజ్ఞానం పొంది ఆ తర్వాత ఎక్స్టెండెడ్ లైఫ్, ముందు 16 years అతని లైఫ్, తర్వాత 32 years చేసిన తర్వాత మనకి ఎంత జ్ఞానాన్ని పంచాడు, ఎన్ని బుక్స్ రాశాడు, సౌందర్యలహరి అని, ఇంకా అన్ని రకాలు మొత్తం అవును సార్. ఆ 32 సంవత్సరాల్లో 3 సార్లు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి పాదయాత్ర చేశారు ఆ రోజుల్లో. ఒక నదిని డైవర్ట్ చేశారు వాళ్ళ అమ్మ కోసం, అంత ఎనర్జీ ఇస్తారు. పరకాయ ప్రవేశం చేశారు. సుందరకాండ అయితే మరి తప్పులు లేకుండా చదవాలి అనేవారు సార్. చాలా జాగ్రత్తగా చదవవలసి వచ్చేది. అంటే కొన్ని పదాలని మనం పలికేటప్పుడు జాగ్రత్తగా పలకాలి అని చెప్పేవారండి మా తాతగారు. అదే అంటే శ్లోకాలు చదివినప్పుడు తప్పులు రాకూడదని చెప్తారు. అప్పుడు ఆ టైంలో ఏంటంటే మనకు కావాలంటే దాని తాత్పర్యం చదువుకోవచ్చు, ఓపుకున్నప్పుడు నెమ్మదిగా శ్లోకాలు చదువుకోవచ్చు. మేడం వచ్చారు, మీకోసమే చూస్తున్నాము. మేడం గారి కోసం వెయిట్ చేస్తున్నాం. Yes. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. అంటే నేను Thank చెప్పింది you మీరు for సాటిస్ఫై coming. అయ్యారా? సార్ చెప్పిన దాంట్లో సమస్య- డౌట్స్ ఏమీ లేవు సార్. ఇంకా వినాలని ఉంది, మరి టైము కన్జంప్షన్ తక్కువ కాబట్టి ఇంకా మేము Yes. ఈ టాపిక్ సమగ్ర జీవన విధానానికి అనుసంధానిస్తానా లేదా చెప్పండి. Yes, sir. ఖచ్చితంగా. ఏదైనా అన్ని నాకు ఫస్ట్ మీరు ఆ పేరు చెప్పంగానే ఏంటబ్బా అనిపించేసింది అనమాట. మళ్ళీ ఓకే, అందుకే డౌట్ వచ్చింది. సార్ చెప్తా అనేది భాగవతంది టాపిక్కే కదా అనేసి. ఎస్ సార్, చాలా అద్భుతంగా ఉంది. చాలా అవన్నీ కూడా చాలా చక్కగా తీసుకొని వచ్చారంటే సమగ్ర జీవన శైలికి దీనికి అనే దానికి కనెక్టివిటీ బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ మాస్టర్స్. మేడం రాఘవయ్య గారు లేరా మేడం? ఎస్ సార్, ఎస్ మేడం ఉన్నారు. ఉన్నాయి ముద్ర. Yes, అవి బాగా చెప్పారు మేడం. సార్ బాగా చెప్పారండి రాఘవయ్య సార్. రాఘు గారు ఈరోజు బ్రహ్మాండంగా ఆ చెప్పారా 3 ముద్రల్ని? ముద్రలు 4 ముద్రలు చెప్తూ ఉంటారండి సార్. రెండు 3 ముద్రల్ని అందరినీ మనసులో హత్తుకుపోయేట్టుగా చెప్పారు ఈరోజు. బాగా చెప్తారు సార్ అండి. Yes. ఇంకెవరైనా కొత్త వాళ్ళు మాట్లాడతారేమో మేడం. Yes. మాస్టర్స్, మీరు చెప్పిన టాపిక్స్ మీద మీకు ఎలా ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదు మీకు మామూలుగా కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా అడగచ్చు. అలాగే ఈ చెప్పిన ప్రతి పాయింట్ కూడా మనము మన జీవన విధానానికి ఎలా ఉండాలి అనేది కనెక్టివిటీ తీసుకొని ఇందులో ఏమన్నా అంటే ఇప్పుడు ముద్రాస్ ఉన్నాయి, ప్రతి ఒక్కరు సార్ చెప్పినవి ప్రతి ఒక్కరు పెట్టుకోవచ్చు. అలాగే మేడం గారు చెప్పారు సిరిధాన్యాల గురించి, ఇది కూడా ప్రతి ఒక్కరు కూడా ఫాలో చేయాలి. అలాగే సార్ చెప్పిన విషయం కూడా అందరూ కూడా ఫాలో చేయాలి. అలాగే ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడిగి చక్కగా రెక్టిఫై చేసుకోవచ్చు. లేదు ఎలా చెప్పారు అనే దాని మీద కూడా అన్మ్యూట్ తీసుకొని మాట్లాడండి. ఈరోజు మన ప్రసాద్ గారు వచ్చినట్లేదే? సార్ రాలేదు సార్. నాగజ్యోతి మేడం గారు కనిపించలేదండి. నైట్ టైం రావట్లేదు కొంచెం. శ్రీలక్ష్మి గారు కూడా రాలేదు. శ్రీలక్ష్మి గారు కూడా బాగా చెప్తారు. రాలేదు ఈరోజు. ఉన్నారు ఉన్నారా మరి? లేదు, ఉన్నారు.
అంటే మాట్లాడటం లేదు శ్రీలక్ష్మి గారు. ఆ, ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. కృతజ్ఞత భావము అనేది ఉందా? కృతజ్ఞులుగా ఉన్నారా? ఎలా ఉన్నారు అందరూ? ఎక్కడ పేరు ఎక్కడ కనిపించట్లేదు శ్రీలక్ష్మి గారిది. ఉన్నారు సార్, ఉన్నారు సార్. ఏం కనిపించలేదు. పేరు కనిపించట్లేదు. ఇలా ఉంది సార్, శ్రీలక్ష్మి ఉంది సార్. ఒకసారి మాట్లాడమనండి. రెగ్యులర్ గా ఉన్నవాళ్ళు ఉన్నారు మేడం ఇందులో. ఎస్, అయితే మాట్లాడరు. అందరూ మౌన దీక్షలో ఉన్నారు, ఏమనుకున్నారా? ఎనర్జీ వేస్ట్ చేసుకోకుండా. ఉన్నారండి, శ్రీలక్ష్మి మేడం ఉన్నారు, వింటూ ఉన్నట్టు. కొత్త మిత్రులు కూడా మాట్లాడించండి. అసలు వాళ్ళ టాపిక్స్ నచ్చుతున్నాయా లేదా అది అడగండి. అదే కదా. దాంట్లో మార్పులు ఉంటే మార్పులు చేద్దాం వాళ్ళకి నచ్చే విధంగా. చక్కగా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి అమ్మా అందరూ కూడా. విన్నారా, వినలేదా, లేదా ఎవరో హ్యాండ్ రైజ్ చేశారు మేడం గారు. అన్మ్యూట్ ఇచ్చాను. హలో, చెప్పండి. ఓం ప్రకాష్ సార్ చాలా బాగా చెప్తున్నారు మేడం. ఉమ్, చాలా బాగుంటున్నాయి. ఉమ్, సార్ చెప్పిన పాటించడానికి 90% ట్రై చేస్తున్నాను నేనైతే. అదే కదా, అదే. చాలా బాగా చెప్తున్నారు మేడం సార్ అయితే. సార్ చాలా ధన్యవాదాలు సార్, మీకు థ్యాంక్ యూ మేడం. ధన్యవాదాలు సార్, చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. మీకు ఎలా ఉంది ఇప్పుడు ఆరోగ్యం? పర్లేదు సార్, అంటే తొందరగా రికవర్ అదిగా 9 years బట్టి ఉన్నది తొందరగా ఎట్లా అవుతుంది సార్? అవుతారు, అదే మీరు మిరాకిల్స్ చేయాలి. అందుకే ట్రై చేస్తున్నాను సార్ నేను కూడా. మైండ్ పవర్ అనేది పాష్ పదార్థంతో సమానం. అది పాష్ అవును సార్. పదార్థాన్ని మీరు ఎలా యూజ్ చేసుకుంటారో మైండ్ అలా యూజ్ చేసుకోండి. లేదు సార్, అట్లా యూజ్ చేసుకున్నారు కాబట్టి ఇన్ని సంవత్సరాలు నడిపించుకో వచ్చాను సార్. ఇక తగ్గుతుందేమో అన్న భయానికి మళ్ళీ దీంట్లో జాయిన్ అయ్యాను అంతే. కానీ చాలా బాగా మీ స్పీచ్ బాగుంటుంది సార్. మీరు చెప్పిన ప్రతిదీ నేను మా తర్వాత కూడా చూసి అవన్నీ బాగా ఫాలో అవుతున్నాను సార్. చాలా బాగా చెప్తున్నారు సార్. మీరు అంటే ఇంకా మీరు అది పాటించినప్పుడు ఏంటంటే ఇంకా తొందరగా తగ్గుతుంది. అంటే మన ప్రకృతి అనుసంధానం చెందండి. అవును సార్, అవును సార్. మెయిన్లీ ప్లాంట్స్ తో ఉంటాయి కదా, అవును సార్. ప్లాంట్స్ తో మీరు అట్లీస్ట్ డైలీ ఒక 10-15 minutes లేకపోతే మన ఇండియన్ కౌ ఉంటుంది కదా, వారానికోసారి వెళ్ళండి. మా పక్కనే ఉంది సార్, మా తోడు కూడా పక్కనే ఉన్నాయి. హ్యాపీగా దానికి రోజు వెళ్తాను. వెళ్ళినప్పుడు మీరు గోధుమ తీసుకుని వెళ్ళండి. గోధుమ ఏంటంటే సూర్యుడికి సంకేతము, సూర్యుడు ఆరోగ్య ప్రదాత కదా. అవును సార్. గోధుమ పిండి తీసుకెళ్ళొద్దు, గోధుమ రవ్వ తీసుకెళ్ళండి. గోధుమ రవ్వ పెట్టమంటారా సార్? ఆవుకి గోధుమ రవ్వ పెట్టచ్చు. గోధుమ రవ్వలో కొంచెం లైట్ గా బెల్లం కూడా కలపచ్చు. ఈ రెండు అంటే డైరెక్ట్ గోధుమ రవ్వ కూడా తింటుంది అది. వాటికి పెట్టేస్తే మనకు అదేంటంటే మనకు దానాలు చేయమంటారు కదా. ఇక్కడ ముక్కోటి దేవత స్వరూపం కదా మన ఇండియన్ కౌ. అవును సార్. దాంట్లో స్పెషాలిటీ ఏంటంటే మీరు ఒక అరటిపళ్ళు చేతిలో ఉన్నా మీరు రెండిస్తే రెండే తింటుంది, ఆ మిగతా లాక్కోదు. అవును సార్, అవును. ఇచ్చిన దాంతో తృప్తి పడుతుంది ఆవు. మీకు అదే మిగతా జంతువులు అలా కాదు. శనగలు పెడుతుంటాను సార్ మామూలుగా. శనగలు పెట్టొచ్చు, కానీ శనగలు అంటే నానబెట్టి పెడతారా? నానబెట్టి అవి దండలా గుచ్చి బాబా గారికి వేస్తాను సార్ నేను గురువారం. అది ఫ్రైడే తీసి సాటర్డే తీసుకెళ్లి ఆవుకి ఇస్తుంటారు. అది కొంచెమే వస్తాయి కదా, అట్లా కాదు. కానీ మీకు అంటే మామూలుగా దండేసినవి కాకుండా మిగతావి కూడా కలిపి ఒక చిన్న గ్లాస్, అంటే దగ్గర ఒక 150 grams అట్లా అవుతుంది సార్. దాన్ని తీసుకెళ్లి పెట్టేసి వస్తూ ఉంటాం. అది గురుతత్వం కాబట్టి. గురుతత్వం అంటే మీకు ఎల్లో కలర్ కదా, మనకు ఎల్లో కలర్ వచ్చేసి ఏంటి, మణిపూరక చక్రం. అవును సార్. అంటే ఆరోగ్య సంబంధమైన, అంటే డయాబెటీస్ కానీ, లివర్ సంబంధ, ఇంటెస్టిన్ డైజెషన్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అది గురువుకి మనం ఏదైతే ఎల్లో కలర్ కానీ శనగలు కానీ ఇచ్చినప్పుడు అవి తగ్గుతాయి. మనం తిన్నా కూడా ఇప్పుడు అరటి దూట, అరటికాయలు,
నెక్స్ట్ ఇవి ఈ శనగలు, వేయించిన శనగలు ఉంటాయి కదా, పుట్నాలు, అవి పొట్టుతో ఉంటాయి కదా, అవి అవును సార్. తిన్నప్పుడు ఏంటంటే షుగర్ తగ్గుతుంది. ఓకే సార్. సో దానికి తోడుగా మీరు ఏం చేయండి అంటే ఈ గోదావరి పెట్టండి. గోదావరి పెట్టినప్పుడు ఓకే. మీకు హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. సూర్యుడు కదా ఆరోగ్య అవును ప్రదాత. సార్. ఓకే. అదే మీకు ఎక్కడైనా వ్యవహారంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయనుకోండి, ఉమ్. ఇప్పుడు ఏంటంటే మీకు ఆకుపచ్చ కదా, ఆకుపచ్చ అంటే పెసళ్ళు, బుద్ధుడు. పెసలు. అవును ఆ, సార్. బుద్ధుడు బుధుడు ఆ కదా. పెసలు కూడా పెట్టచ్చా సార్ ఆవుకి? పెసల్ని నానబెట్టి పెట్టాలి ఏదైనా. అదే నానబెట్టానండి. అంటే పెసలు పెడితే మామూలుగా మీకు జనరల్ గా పెసలు దానం ఇస్తాను కానీ ఎప్పుడు ఆవుకి పెట్టలేదు సార్. అదే అంటే మనం దానం ఏమిటంటే బ్రాహ్మణికి ఇస్తాము. అవును. ఆవు ముక్కోటి దేవతల స్వరూపం కదా, అవును. కాబట్టి దానికి ఇబ్బంది కలగకుండా నానబెట్టి ఓకే. పెట్టాలి. ఓకే ఏదైనా సార్. మీరు ఏదైనా మీరు సార్. గడ్డి ఉంటుంది కదా అక్కడ, వాళ్ళ అవును. ఇంటి దగ్గర గడ్డి ఉంటుంది కదా పచ్చిది, ఉమ్. పచ్చి కొంత గడ్డి కొని పెట్టండి వాటికి, అంటే మీ చేతి మీదుగా పెట్టిన. అదే అప్పుడు సార్. ఏంటంటే మీ వ్యవహారాలు అంటే ఏదైతే మీరు ఆర్థిక పరమైన కానీ ఏమైనా బిజినెస్ పరంగా ఇలాంటి చేసిన వాటిలో మీకు ఆటంకాలు ఓకే. తొలగిపోతాయి. సరే సార్. ఆర్థిక అంటే ఇప్పుడు బుధుడు కదా పెసలు ఇవాళ తత్వం. నానబెడతాను సార్, రేపు పొద్దున పెడతాను. శనివారమే అట్లా కదా. గోధుమలు ఎక్కువ పెట్టండి, మీకు ఆరోగ్యం కదా కావాల్సింది. యాక్చువల్ గా నాకు ఆరోగ్యం అవసరం లేదు సార్. ఆ, నాకేంటంటే ఒక చిన్న పని ఉంది, మా బాబు మ్యారేజ్ అవుతుంది. అదొక్కటే ఆ, నాకు ఫైనల్ గోల్ అన్నమాట. ఆ. ఇక అదొక్కటే అయిపోయింది అనుకోండి, మనం ఈ భూమికి వచ్చిన పని కూడా అయిపోతుంది. అది అవుతుందిలేండి మీరు, ఎందుకంటే దాన్ని చాలా చూస్తున్నాను సార్, చూసి చూసి విసిగిపోయాం. మేము ఎందుకు ఆపేసాం ఇంకా, నేను మా వారు కూడా. అవ్వ అసలు మంచిగా ఉండట్లేదు, అందుకని ఎందుకు మీరు ధ్యానంలో క్వశ్చన్ వేసుకోండి, లేదా కర్మధ్యానం చేయండి. పోనీ కర్మధ్యానం చేసినప్పుడు కూడా మీకు ఆ క్వశ్చన్. చాలా చేశాను సార్. హోమాలు చేయించాము, జపాలు అవే చేయించాము. హోమాలతో కంపేర్ చేయొద్దు మీరు. జపాలు హోమాలు అన్నీ మీకు ఫస్ట్ 3 చక్రాల్లోనే వస్తాయి. ఓకే. మీకు పూజ చేస్తే మూలాధారం, ఆహా. స్వాధిష్టానంలో వచ్చేసి మీ స్తోత్రం, తర్వాత మణిపూర్లో వచ్చేసి జపం, ఓకే. మీ అనాథకు వచ్చారంటే ధ్యానం. అప్పుడే మీకు పరిచయం అవుతుంది ధ్యానం అనేది. సో మీరు అక్కడ చేసినది కాలేదంటే ఏంటంటే, ఇప్పుడు మీరు నీళ్లు బాయిల్ చేస్తున్నారు అనుకోండి, అంటే వేడి చేస్తున్నారు, దానికి ఆ టెంపరేచర్ 100 degrees వచ్చినప్పుడు అది బాయిల్ అవుతుంది. అవును సార్. ఇప్పుడు మీరు చేసినవన్నీ లోయర్ డిగ్రీస్ లో ఉంటాయి, 25 degrees, 50 degrees, 75 degrees. కావట్లేదంటే ఎక్కడి నుంచి ఉంటుంది? అది బాయిల్ కావాలి కదా. అవును సార్. అంటే మీరు చేసింది అంతా లోయర్ లెవెల్లో ఇప్పుడు ఇంతవరకు చేసింది. అందుకే రమణ మహర్షి దగ్గరికి ఇలానే వచ్చి ఒక ఆయన అడుగుతాడు, నేను పూజలు జపాలు ఇవన్నీ చేశాను, యజ్ఞాలు కూడా చేశాను, నాకు ఇంతవరకు ఫలితం కల్పించలేదు అంటే, అవన్నీ చేశావు కాబట్టి ఇందాక వచ్చామని చెప్పంటాడు ఆయన. వెళ్తున్నాను సార్ రమణ మహర్షి దగ్గరికి వెళ్తున్నాను. అంటే మీరు ధ్యాన స్థితికి వచ్చారంటే ఆ ముందు చేసిన కార్యక్రమాల వల్ల ఈ స్థితికి వచ్చారు. ఇప్పుడు దాంతో కంపేర్ చేయొద్దు. మీరు ఈ ధ్యాన స్థితిలో మీరు ఏదైతే క్వశ్చన్ వేసుకుంటారో దానికి మీకు స్వప్న రూపంలో కానీ, ధ్యానంలో కానీ, లేకపోతే రిపీటెడ్ ఇన్సిడెంట్స్ లో కానీ మీకు ఆన్సర్ దొరుకుద్ది. ఓకే. రోజుకి 3 times చేస్తున్నాను సార్. ఇంచుమించుగా ఒక 40-50 minutes కూర్చుంటున్నాను. ఓకే. అంటే చేస్తున్నాను సార్. పడుకునే ముందు కదా, మార్నింగ్ 11 o'clock కి నాకు వర్క్ అంతా అయిపోతుంది. 11 to ఇంచుమించుగా 12 వరకు ఉంటున్నా, 1 hour అట్లా. కానీ ఆ 1 hour మొత్తం కంప్లీట్ అవ్వట్లేదు లేండి సార్. మధ్యలోనే ఎప్పుడో లాస్ట్ లో ఒక 1/2 hour అట్లా కలుస్తుంది జ్ఞానం. మళ్ళీ సాయంత్రం 4 o'clock అట్లా కూర్చుంటున్నా, మళ్ళీ 7:30 అట్లా కూర్చొని మళ్ళీ 9 కి మనకు స్టార్ట్ అయ్యేటప్పటికి మెడిటేషన్ యాడ్ చేస్తున్నాను. ప్రత్యేకించి దీనికోసం ప్రయత్నం చేస్తున్నాను సార్ గట్టిగా. పడుకునే ముందు మీకు ఎవరైతే మాస్టర్స్ అంటే నమ్మకం ఉంటుందో వాళ్ళని మీకు కావాల్సిన క్వశ్చన్ వేసుకొని, నాకు దీని జ్ఞానం కావాలి అని చెప్పని అడిగి పడుకోండి. పడుకున్న తర్వాత అరౌండ్ బిట్వీన్ 2:30 to 4 ఈ మధ్యలో మీకు మెలకు వస్తుంది. మెలకు వచ్చినప్పుడు
అంటే మీరు ఆల్రెడీ ధ్యాన స్థితిలో పడుకున్నారు కదా, అవును సార్. మాస్టర్స్ లేపుతారు మిమ్మల్ని. లేపినప్పుడు మళ్ళీ మీరు ఒక 36 టైమ్స్ బ్రీత్ తీసుకోండి మామూలుగా. ఓకే తర్వాత మీ సంకల్పం ఏదైనా 3 సార్లు చెప్పుకోండి. మళ్ళీ 36 టైమ్స్ మళ్ళీ బ్రీత్ తీసుకోండి. ఆ నిద్రలో ఒక్కసారి కౌంట్ మర్చిపోతారు కూడా. అవును సో అప్పుడు మళ్ళీ పడుకుంటే మీకు అలా చేసినప్పుడు మీ ఎనర్జీస్ మీ క్వశ్చన్స్ మ్యాచ్ అయినప్పుడు మీకు స్వప్న రూపంలో జవాబు వస్తుంది. మీ ఆరోగ్యం గురించి కానీ లేకపోతే ఇంకేదైనా కూడా మీ సమస్య ఓకే సార్. ఏదైతుందో, అంటే పూర్వజన్మలో ఎలా పూర్వజన్మ కృతం పాపం వ్యాధుల పైన పీడితా కదా, అవును సార్. అట్లా మీకు ఆ బుక్ లో చాలా కొన్ని అనుభవాలు కూడా రాశారు, ఏ విధంగా ఎవరికి సమస్యలు వచ్చాయనేది. ఓకే ఆ విధంగా మన సమస్య కూడా ఆ పూర్వంలో మనం ఏ ప్రాణికి మనం ఇబ్బంది పెట్టామో ఆ ఆ ప్రాణి ఎలా ఇబ్బంది పడిందో ఇప్పుడు మనం ఆ రూపంలో, అంటే దాని ఎంత ఇబ్బంది పడినా అంత ఉండదు, మనకి 20% ఉంటుంది. ఆ 20% మనం తట్టుకోలేకపోతున్నాం. కాబట్టి అవును సార్. మీరు ఈ క్వశ్చన్ వేసుకున్నప్పుడు ఏంటంటే మీకు ఆ ప్రాణి కనిపిస్తుంది. మీకు ఏదైతే ఓకే. ప్రాణి కనిపిస్తుందో అప్పుడు మళ్ళీ మీరు ధ్యానంలో దానికి క్షమాపణ చెప్పుకోవాలి. ఓకే నేను సార్. తెలుసో తెలియక నేను ఆ అప్పుడున్న పరిస్థితులు బట్టి నాకు పరిమిత జ్ఞానంతో నేను ఇబ్బంది పెట్టాను, కాబట్టి దయచేసి నన్ను క్షమించండి. ఆ, నేను దీనికి ఏ, మార్పు చేసుకుంటాను, నా పరివర్తన చేసుకుంటాను. నేను పశ్చాత్తాపం చెందుతున్నాను. ఇక ముందు ఇలాంటి ఇబ్బంది వేరే దేనికి పెట్టను అని చెప్పి మీరు తీక్షణంతో ఎప్పుడైతే అడుగుతారో, తపంతో అడుగుతారో, ఆ ఆత్మ సాటిస్ఫై అయినప్పుడు మీకు ఈ ప్రాబ్లమ్స్ తెలియపోతాయి. ఓకే సార్. ఇంకోటి ఇండికేషన్ ఏంటంటే అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మీ దగ్గరికి వస్తారు హెల్ప్ కోసం. వచ్చి అది ఇండికేషన్. ఓకే సార్. వచ్చినప్పుడు మీరు హెల్ప్ చేయాలి వాళ్ళకి. సార్ నేను అందరికీ హెల్ప్ చేస్తాను సార్. అందరు నా చేతనైనంత వరకు అలా కాదు మేడం, ఇది మీకున్న కర్మ సమస్యకి విపాకము. ఇది పూర్తి వినాలి మీరు. మీకోసం చెప్తున్నప్పుడు మీరు వినాలి. ఇది కర్మ విపాకము అంటారు దీన్ని. కర్మ సిద్ధాంతము, కర్మ విపాకము అంటారు. ఇది చేయడం వల్ల చాలా మంది వాళ్ళ సమస్యల నుంచి బయటపడడం జరిగిందనమాట. ఇది ఓకే. యూట్యూబ్ లో చూసినారంటే మీకు వంశీ కిరణ్ గారి క్లాసెస్ ఉంటాయి. ఆ సార్ చెప్పాడనమాట కర్మ సిద్ధాంతము అలాగే కర్మ విపాకము అనేవి ఈ టాపిక్స్ అన్ని ఇవి సార్ చెప్పడం జరిగింది. దాన్ని ఇప్పుడు మీకు సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్నమాట. మేడం పేరేంటి మేడం? వంశీ వంశీకృష్ణ. కిరణ్ గారు, భీమనేని వంశీ కిరణ్. ఓకే సార్. వంశీ ఓకే మేడం. కిరణ్ సార్ క్లాసెస్ అన్నమాట. ఇవి అద్భుతంగా ఉంటాయి. ఆ టాపిక్స్ ఒకసారి ఆ విన్నారంటే అది ఎలా చేయాలి అనేది కూడా మీకు ఇప్పుడు సార్ వివరంగా చెప్పారనమాట. ఇలా అవును. చేయడం వల్ల మీకు అలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు మీ దగ్గరికి వస్తారు. ఆ టైంలోనే ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేస్తారో ఇది 41 days మెడిటేషన్ అయిన తర్వాత చేయడం జరుగుతుంది అనమాట. యాక్చువల్గా అలా దానికి ఓకే. రూల్ లాగా ఉంటుంది. కాబట్టి అలా మొదలు పెట్టి రాత్రి పడుకునే ముందు క్వశ్చన్ వేసుకోవడము, నాకు మెలకువ రావాలి అని అనుకోవడము. మిడ్ నైట్ లో ఖచ్చితంగా మెలకువ వస్తుంది. మెలకువ వచ్చినప్పుడు 36 బ్రీత్ తీసుకోవడము, క్వశ్చన్ వేసి మళ్ళీ 36 బ్రీత్ తీసుకోవడము, పడుకోవడం. అప్పుడు మనకు స్వప్నంలో మనం ఏం చేసాము, ముందు జన్మలో ఏం జరిగింది అని చెప్తే మనకు ఆన్సర్ వస్తుంది అనమాట. ఇది నువ్వు చేసిన తప్పు కాబట్టి నీవు ఇప్పుడు ఇలా అనుభవిస్తున్నావు అనేది నీకు వస్తుంది. అలా వచ్చినప్పుడు ఆ మనస్ఫూర్తిగా మనం వాళ్ళకు చేసిన దానికి క్షమాపణ చెప్పుకోవడము, అలాగే ఏమంటామంటే ప్రాయశ్చిత్తం చేసుకుంటాను, పశ్చాత్తాపం చెందుతున్నాను కళ్ళ నీళ్లు పెట్టుకొని ప్రాధేయపడితేనే, అంటే మనం ముందు మనం 100% తప్పు చేస్తే ఇప్పుడు మనకు 20% మనకు ఇచ్చేది. మనం చేసిన దానికి ఆ 20%కే మనము చాలా అంటే చాలా బాధపడతాం. అంటే మనం ఎంత చేసింటాం అవతల వాళ్ళకు కదా. కాబట్టి ఆ బాధను తలుచుకున్నప్పుడు ఖచ్చితంగా కళ్ళనీళ్ళు వస్తాయి. అలాంటి పశ్చాత్తాపం మనం చెందితేనే ఇప్పుడున్న సమస్య ఇలా వెళ్ళిపోతుంది. అది సార్ చెప్పడం అన్నమాట. అంతేగాని ఇప్పుడు మీరు హెల్ప్ చేస్తున్నారా లేదా అనేది కాదు, ఆ టైంలో వస్తుంది అనమాట. ఆ టైంలో అది మనం సాధన చేసినప్పుడు
అలాంటి సాధన చేసినప్పుడు వస్తుంది. కానీ చాలా చాలా పర్ఫెక్ట్ గా చేస్తున్నాను మేడం, నేనైతే ట్రై చేస్తున్నాను. అది మీరు చేస్తున్నది ఓన్లీ మెడిటేషన్. నేను చెప్తా ఉండేది కర్మ విపాకము. అది రాత్రిపూట మొదలు పెట్టాలి, పడుకునే ఓకే ముందు మేడం, చేయాలి. ఈ రోజు నుంచి అదే పనిలో ఉంటాను మేడం. ఎస్, అది రాత్రిపూట పడుకునేటప్పుడు నాకు మధ్యరాత్రిలో మెలకు రావాలి మాస్టర్స్ అనుకోవాలి. మధ్యలో మెలకు వస్తుంది, వచ్చినప్పుడు 36 బ్రీత్ తీసుకోవడము, అలాగే క్వశ్చన్ వేసుకోవడము, ఎందుకు నాకు ఇలా ఉంది అని క్వశ్చన్ వేసుకోవడము, మళ్ళీ 36 బ్రీత్ తీసుకోవడము, పడుకోవడం. ఓకే మేడం. అది అలా చేస్తే, ఇలా రోజు చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు మీకు ఖచ్చితంగా కళలో అయితే సొల్యూషన్ దొరుకుతుంది అనమాట. ఓకే మేడం, అది థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్, వెల్కమ్ అండి. థ్యాంక్ యూ సార్. ఇది ఎవరైనా ఫాలో అవ్వచ్చు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక వాళ్ళకి అవును సంబంధించిన సమస్యలు అవును మేడం, అవును ప్రతి కరెక్ట్. ఒక్కరు ఇది ఫాలో అవ్వచ్చు అనమాట. ఓకే మేడం, ఎస్, ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మాస్టర్స్, ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకున్నా మాట్లాడచ్చు. మీ అబ్బాయిని రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి పళ్ళు తినమనండి. రావట్లే, మ్యూట్ లో ఉన్నారు. ఓకే మేడం, ఓకే సార్, ఓపెన్ చేశాను. మా బాబు అసలు పెళ్లికే ఇష్టపడతలేరు. అంటే మీకు పెళ్లికి ఇష్టం పట్టలేదంటే ఇంకా భయపడుతున్నాడు సార్. ఇప్పుడు బయట ఉన్న పరిణామాల దృష్ట్యా చాలా టెన్షన్ పడుతున్నాడు. ఏమైతుందో, కౌన్సిలింగ్ వస్తే ఏం జరిగిద్దో ఏమో అని. అంటే ధ్యానం మీతో పాటు ఇవన్నీ చేస్తే ఆ మార్పు అదే వస్తుందిలేండి, మళ్ళా వాళ్ళలోనే ఆ మార్పు వస్తుంది. మా బాబు మామూలుగా మెడిటేషన్ అవి చేసుకుంటాడు సార్. తను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, తనకి నైట్ షిఫ్ట్లు అనమాట. తను మామూలుగా ఎప్పుడు హెల్త్ చాలా బాగా చూసుకుంటూ ఉంటాడు, జిమ్ కి వెళ్తుంటాడు, మెడిటేషన్ చేస్తుంటాడు. ఫుడ్ కూడా చాలా లిమిట్ గా తీసుకుంటాడు. అవి కూడా ఆర్గానిక్ ఫుడ్డే తీసుకుంటాడు, పచ్చి వెజిటబుల్స్ తింటాడు. అన్నీ తన ఫుడ్ అంతా వేరనమాట. మామూలుగా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం చూడండి, అదే ఆ బాబు తినే ఫుడ్. మరి అలాంటప్పుడు మీకు ఆలోచన కూడా ఉండకూడదు. తనకి ఏంటంటే ఈ చుట్టూ చూస్తున్నాడు కదా సార్, తన ఫ్రెండ్ సర్కిల్ లోనూ బయట, దానికి భయపడుతున్నాడు. అలా ఉండనివ్వండి. దానిలో మన సంకల్పం ఏంటంటే మనకు అనుకూలమైన పార్ట్నర్ దొరకాలని చెప్పని సంకల్పం పెట్టుకొని ధ్యానం చేయమనండి. సో అప్పుడు సక్సెస్ఫుల్ గా అవుతుంది. ఈ ఆలోచన అంటే నెగటివ్ థాట్స్ అనేది, ఏ భయం అనేది అది కోల్పోతారు. అవును సార్. ఆ భయం ఉన్నారంటే మూలాధార స్థితిలో ఉన్నట్టు మనిషి. అవును, సో ఆ మూలాధార స్థితి ఆ ఒక్క విషయంలోనే కొంచెం ఇట్లుంటాడు సార్. మిగతా అన్నిట్లో చాలా ఫాస్ట్ గా ఉంటాడు, చాలా బాగుంటాడు. రమణ మహర్షి ఆశ్రమానికి కూడా ఇప్పుడు 4-5 సార్లు వెళ్ళొచ్చాడు బాబు. ప్రతి సంవత్సరం అయ్యప్ప మాల వేసుకుంటాడు. అంతా బాగుంటది సార్, అంతా బాగుంటుంది. కానీ ఈ ఒక్క విషయంలోకి వచ్చేటప్పటికి కొంచెం ఆ టాపిక్ డైవర్ట్ చేయడానికి సీరియస్ అవుతుంటాడు మా మీద. అందుకే మీరు దాంతో అనుసంధానం చెందినప్పుడు ఇవన్నీ పోతాయి. అంటే తను మనకు చెప్పకపోయినా చెట్టుతో చెప్పుకోవాలి తన సమస్యని. చెప్పుకున్నప్పుడు చెట్టు మనకు జవాబు మనసుతో చెప్పాలి. చెప్పినప్పుడు అది మనకు రిప్లై ఇస్తుంది. మీరు ఏకాగ్రత కనుక విన్నారనుకోండి, చెట్టు నీళ్లు పీల్చుకుంటుంది కదా వేళ్ళ ద్వారా, ఆ సౌండ్ వినగలుగుతారు. ఆ సౌండ్ మీకు వినిపిస్తుంది చెవులో. ట్రై చేస్తాను సార్ దాన్ని కూడా. అదంటే వేప చెట్టు ఇలాంటిదే, మన ఆక్సినేటెడ్ ప్లాంట్స్ ఉంటాయి కదా, వేప, మర్రి, రావి, జువ్వి, తర్వాత అశోక చెట్లు, తర్వాత ఇవి మేడి చెట్టు, ఇవన్నీ మీకు ఉసిరి, తులసి, ఇవన్నీ ఆక్సినేటెడ్ ప్లాంట్స్. అన్ని ఎక్కువ ఆక్సిజన్. సో వాటితో మనం అనుసంధానం చెందినప్పుడు మనకి బాడీ ఆక్సినేట్ అవుతుంది. ప్లస్ పెద్ద చెట్టుని మీరు హక్ చేసుకున్నారనుకోండి, శుద్ధిగా వెళ్ళి, మన ఉన్న సమస్య వేరే ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. చెట్టుకి చెప్పుకుంటే చెట్టు మనకు రిప్లై ఇస్తుంది, సొల్యూషన్ ఇస్తుంది. ఈవెన్ యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ అంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇంప్రూవ్ అవుతుంది తొందరగా. చెప్పులు వేసుకోకూడదు. చెప్పులు వేసుకోకుండా సంకల్పంలో ఏంటంటే, నా పాదాలని నీ వేళ్ళతో అనుసంధానం చేస్తూ
నా సమస్యని నీకు చెప్తున్నాను, హక్ చేసుకుంటూ చెప్పాలి. కాబట్టి ఓకే. నాలో ఉన్న ఆ నెగటివ్ థాట్స్ ని తొలగించి, నెగటివ్ ఎనర్జీస్ తొలగించి నాకు గైడెన్స్ ఇవ్వాల్సింది. నీ పాజిటివ్ ఎనర్జీస్ నాకు ఇస్తూ గైడెన్స్ కూడా ఇవ్వండి అని చెప్పని అడగాలి. ఓకే సార్. వింటాయి చెట్లు, మన ప్లాంట్స్ మనకు వింటాయి. చాలా మంది అలా అంటే వాళ్ళ ఓకే సార్. సమస్య నుంచి జస్ట్ ఫ్యూ అవర్స్ లోపల దే కేమ్ అవుట్, హాఫ్ అన్ అవర్ ఓకే లోపల. సార్. ఓకే సార్. ఫేస్ లో కూడా మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది. అంటే మన ఓకే సార్. బాధను వ్యక్తం చేసి ఒక 15 నిమిషాలు హక్ చేసుకున్నాం అనుకోండి, ఈవెన్ కొందరు ఏడ్చినా కూడా ఆ ఏడ్పు వల్ల కూడా బాధపోయి మనవే తగ్గి ఫేస్ లో గ్లో వస్తుంది. అవును. విత్ ఇన్ 20-25 మినిట్స్ లో కూడా మీకు ఆ చేంజ్ అనేది కనిపిస్తుంది. ఓకే సార్. చూడండి, ప్రాక్టికల్ చూడండి. సరే సార్, ట్రై చేస్తాను సార్. అదే అర్థ ప్రక్రియ 100% కూడా నేను మీరు చెప్పిన ప్రయత్నం చేస్తున్నాను సార్. ఉమ్, అయ్యే వరకు అంటే నాకు కొంచెం చెయ్యి కొంచెం ఫ్రాక్చర్ అయింది. ఆ, ఉమ్, కొంచెం ఇప్పుడు ప్రజెంట్ రెస్ట్ లో ఉన్నా. అయిన తర్వాత అదే అదే కొంచెం కిందకి వెళ్ళాలి సార్, మేము థర్డ్ ఫ్లోర్ లో ఉంటాము. అదే కిందకి వెళ్ళాలి. అది అయిన తర్వాత వెళ్తాం సార్. తులసి చెట్టు ఉంటే మీ దగ్గర, తులసి చెట్టు దగ్గర అయినా మీ దగ్గర ఆడ కూర్చోండి. ఉందండి సార్, తులసి చెట్టు ఉంది. అది చైర్ వేసుకొని దగ్గర కూర్చోండి. ఓకే సార్. ఆ కూర్చోవటం ఎక్కడ కూర్చోకుండా తులసి చెట్టు దగ్గర కూర్చోండి. ఎందుకంటే అది సరే. బాగా ఆక్సిజన్ ఇచ్చేస్తుంది. దానికి ఓకే సార్. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకసారి తులసి వనంలో ఒక కుక్క చనిపోతుంది, ఎవరు నోటీస్ చేయరు. 1 మంత్ తర్వాత చూసినా కూడా అది డికంపోజ్ కాదు, వాసననే రాదు. ఆహా. అంత పవర్ ఉంటుంది తులసిలో. ఓకే సార్. అది ఆక్సిజన్ తీసుకుంటే ఆక్సిజన్ ఇస్తుంది, అది కూడా ర్యాపిడ్ గా ఇస్తుంది. సో అందుకే తులసి చెట్టు దాని విశిష్టత అదే అన్నట్టు, సైన్స్ పరంగా. ఓకే. తప్పకుండా సార్. మనం థ్యాంక్ మేడంకి యూ సార్. టైం లేట్ అయిపోయింది. లేదు సార్, మరి థ్యాంక్స్ సార్, చాలా మన లేట్ అయింది కదా. సెషన్ 11 అయిపోతుంది, కొంచెము తీసుకుందాం. ఓకే ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. తిరిగి రేపటి సెషన్ లో కలుసుకుందామండి. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. ఇది అనుభవాలు కదా. ఎస్ సార్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ కోసం కానీ, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కోసం కానీ మన వాళ్ళు మౌనవ్రతం పాటించాలి. కొన్ని పొడుపు కథలు కానీ ఇంకేదాని మీద తెలుస్తారో చూద్దాం. ఓకే, ఓకే. థ్యాంక్ యూ.